హాయ్ అండి. అందరికీ నమస్తే. ద కంప్లీట్ మ్యాన్ అన్న ఈ వినూత్నమైన కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు శుభ సాయంకాలపు వేళ మరి సజ్జనులతో సాంగత్యం చేసుకుంటూ వస్తున్నాం. మనకు తెలుసు. సో, ఈ సజ్జన సాంగత్యం మన ధ్యానులకి ఎంత ఇంపార్టెంటో అని చెప్పేసి కదూ! సో, మరి ఈ సాంగత్యం చేసుకుంటూ ప్రతిరోజు పిరమిడ్ మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ఎంతెంతో జ్ఞానాన్ని మనం అందుకుంటూ వస్తున్నాం. మరి ఆ జ్ఞానం ద్వారా ఎలాంటి మనలో గూడా చేంజెస్ తెచ్చుకుంటున్నాం కదూ! సో, నేనైతే చాలా మందిని ఇలా కలుస్తూ వాళ్ళ ద్వారా ఈ జ్ఞానాన్ని అందుకోవటం అయితే మటుకు చాలా హ్యాపీగా ఉందండి. చేంజెస్ తెచ్చుకుంటున్నాను నేను కూడా. చాలా చేంజెస్ ఒస్తున్నాయి. సో, మరి అలాంటప్పుడు ఈ కంప్లీట్ మైండ్ ప్రోగ్రామ్ చాలా చాలా ఉపయోగపడుతుందని హ్యాపీగా ఫీల్ అవుతూ, సో, మరి ఇవాళ మాస్టర్‌ని కూడా ఇన్వైట్ చేసేసుకుందాం. మరి కంప్లీట్ మైండ్ సాంగత్యంలో మరి వీరేం నేర్చుకున్నారు? వీరు లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ తెచ్చుకున్నారు నేర్చుకున్న విషయాన్ని బట్టి? సో, మరి ధ్యానం అంటేనే ఒక హ్యూజ్ ట్రాన్స్‌ఫర్మేషన్. చాలా గొప్ప మార్పని అర్థం కదూ! సో, మరి మార్పనేది ఇంపార్టెంట్. సో, ఈ మార్పు ఎలాంటిది? ఎలాంటి మార్పు వారి జీవితంలో వస్తే మరి ఇలా ఎంతటి ఆనందాన్ని వారు పొందింటారు కదూ! సో, అలాగైతేనే మరి ఒక మూమెంట్‌లో కంటిన్యూ చేయగలమండి. ఏదైనా ఒక విషయాన్ని కంటిన్యూ చేయాలంటే చాలా కష్టం. సో, అలాంటిది ఈ బీఎస్ఎస్ఎం మూవ్‌మెంట్‌లో ఉంటూ ఇంత లాంగ్ జర్నీ చేయటం ఇంకా ఇంకా కష్టం. సో, బట్ యాస్ ఏ మెడిటేటర్‌గా ఒక ధ్యానిగా ఇవన్నీ కూడా సులభమే. సో, మార్పు తెచ్చుకోవటం అనేది మనిషిలో చాలా గొప్ప విషయం. సో, మరి ఎలాంటి మార్పులు ఈ విషయాల్ని, ఈ విషయ జ్ఞానాన్ని మరి అందుకుందాం ఇవాల్టి మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో. సో, సార్ సిద్ధంగా ఉన్నారు. మైసూర్ నుండి చెన్నబసవ గారు. సో, సార్ వెల్కమ్ సార్. మీకు ద కంప్లీట్ మ్యాన్ అనే కార్యక్రమానికి వెల్కమ్ సార్. థాంక్ థాంక్ యూ యూ సార్. మేడం. థాంక్ యూ. థాంక్ యూ. ఓవర్ టు యూ. యెస్ మేడం. ఫస్ట్ నేను చాలా హ్యాపీగా చాలా హ్మ్. ఫార్చునేట్‌గా ఫీల్ అవుతున్నాను. నా గురువు గురించి నేను మాట్లాడడానికి. ఆహ్, పత్రి సార్ అంటేనే అన్నీ కలిపి ఆయన కంప్లీట్ మనని కరెక్ట్‌గా పెట్టారు. ఎక్సలెంట్ అది యాక్చువల్లీ. బెస్ట్ వర్డ్ అది. ఆయన దగ్గర ఏం లేదండి. అన్నీ ఉన్నాయి ఆయన దగ్గర. ఆహ్, నేను ఆయన్ని 2002లో కలిసాను. నేనప్పుడు స్టూడెంట్. అప్పుడు సార్‌ని కలిసాను. అప్పుడు నాకు ఫస్ట్ మార్పంటే నేను పూజలాపేశాను. ఫస్ట్ ఆధ్యాత్మికతలో ఉన్నాను కానీ, సైంటిఫిక్ టెంపర్‌మెంట్ లేదు. సార్‌ని ఫస్ట్ కలిసినప్పుడు నాకు వచ్చింది ఫస్ట్ అంటే, ఇవంతా అవసరం లేదు. ఆహ్, అని ఫస్ట్ పూజలాపేశాను. తర్వాత మెడిటేషన్ స్టార్ట్ చేస్తూ ఎంతో తెలుసుకున్నాను. లెక్కలేని ఆ జ్ఞానం ఆయన నుంచి వచ్చింది. నా ఒక మె సార్ ఒక గైడెన్స్‌లో, నా ఒక మెడిటేషన్ సాధనలో. ఆహ్, అది మేడం ఫస్ట్ ఇంట్రొడక్షన్ అనమాట. 2002లో స్టార్ట్ అయినప్పుడు మా ఊరికి సారొచ్చారు. సిరుగుప్ప మాది. అప్పుడు సారు హ్మ్. నేనిప్పుడు ఇంకా సెకండ్ ఇయర్ డిప్లొమా చదువుతున్నా. అప్పుడు ఫస్ట్ సారు మెడిటేషన్ కూర్చోపెట్టారు. అంతా ఆనందమైంది నాకు. అప్పటి నుంచి స్టార్ట్ అయింది జర్నీ పీఎస్ఎస్ఎంలో. ఇంకా నడుస్తూనే ఉంది. ఇంకా ఎంతెంతో నేర్చుకుంటున్నాము. నాకి ఎంత తెలుసు అంత జ్ఞానం కూడా అందరికీ ఇస్తున్నాను. ఇది బిగినింగు. ఇంటరాక్షన్ లాగుంటుందా మేడం? సార్. ఇంటరాక్షన్ సెషనా? లేదంటే యాహ్! సార్. ఎలా అంటే సారు సజ్జన సాంగత్యంలో మీరేం నేర్చుకున్నారు? యెస్ మేడం. అలాగే సార్. నేర్చుకున్న విషయాలు ఏంటి? అవి ఇంపార్టెంట్ కదూ! సో, వచ్చేసి సార్ స్పీచెస్ ద్వారా కొంత నేర్చుకుంటాం. హ్మ్. సార్‌ని చూసి కూడా కొంత నేర్చుకుంటాం. సార్ నడవడిక ఎలాగుండేది? హ్మ్. సో, ఆయన వే ఆఫ్ థింకింగ్ ఎలాగుండేది? ఆన్ ది స్పాట్ స్పాంటేనియస్‌గా మనం తీసుకోవాలంటే డెసిషన్స్. సో, అలాగా. ఓకే. ఓకే. ఫస్టు స్పిరిచువాలిటీకొస్తే ఆధ్యాత్మికతనికి వస్తే సార్ నుంచి ఆహ్, ఆధ్యాత్మికత ఏంటి అని సరే కరెక్ట్‌గా ఆయన మాకు నేర్పించారు. ఆధ్యాత్మిక అంటే ఫస్ట్ మెడిటేషన్ అంటే ఏంటి? వెజిటేరియన్ ఇంపార్టెన్స్ ఏంటి? పిరమిడ్ శక్తి ఏంటి? అది ఎవరు చెప్పలేదండి. ఎవరు చెప్పలేదు భూమి మీద. ఆయనే చెప్పారు. అంత గట్టిగా, అంత క్లారిటీగా, అంత సైంటిఫిక్‌గా, అంత సులభంగా ఆహ్, చెప్పిన మా గురువుగారు పత్రి సారు. ఫస్ట్ అది నేర్చుకున్నాను. ఇంకా తర్వాత ఏదైనా కానీ బుక్స్ రైట్ బుక్స్ ఏవి?
ఏవి రైట్ బుక్స్, ఏవి రాంగ్ బుక్స్, ఎవరి దగ్గర అంటే మా ఒక జర్నీలో ఎన్నో స్పిరిచువల్ జర్నీలో ఎన్నో గురువులు కలుస్తాము. అప్పుడు ఎలాంటి గురువు దగ్గర వెళ్ళాలి, ఎలాంటి ఎలాంటి ఆహ్, గురువు అనుకోని చేస్తుంటారు. వాళ్ళ దగ్గర ఎందుకు వెళ్ళకూడదు, వెళ్తే ఏమవుతుంది, ఎంత లాస్ అవుతాము, అట్లాంటి జ్ఞానం కూడా నేర్చుకున్నాను సార్‌తో. తర్వాత ఆయన అందరికీ మాకు ఫ్రీడమ్ ఇచ్చారు. స్వేచ్ఛ ఇచ్చారు. ఆ స్వేచ్ఛ ఆహ్, ఇచ్చిన వల్ల మనము సేవ నేను సేవ స్టార్ట్ చేసింది 2005 నుంచి మెడిటేషన్ చెప్పడం స్టార్ట్ చేశాను. ఆల్‌మోస్ట్ కర్ణాటక అంతా తిరిగాము. ఆంధ్రాకొచ్చాము. ఇలా మైసూర్‌లో కూడా మనము ట్రస్ట్ ఫార్మ్ చేసాము. పీఎస్ఎస్ఎం మైసూర్ అని. ఇక్కడంతా ఫుల్లు 1998లో సార్ వచ్చేవారు. ప్రతి 3 మంత్స్‌కి ఒకసారి వచ్చేవారు. తర్వాత మైసూర్‌లో కొంచెం సార్లు రావడం తగ్గింది. మళ్ళీ నేను 2011కి మైసూర్‌కొచ్చిన తర్వాత మళ్ళీ మూవ్‌మెంట్ స్టార్ట్ అయింది ఇక్కడ. ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు ఆహ్, ఒక సెంటర్ కూడా లేదు. ఇప్పుడొక 16 సెంటర్స్ ఉన్నాయి మైసూర్‌లో. ఒక పబ్లిక్ పిరమిడ్ ఉంది. రెగ్యులర్‌గా మాకు ఆహ్, క్లాసెస్ అంటే ఇప్పుడు ధ్యాన గ్రామీణం అని, ర్యాలీస్ అని ఆల్‌మోస్ట్ ఒక 16 సెంటర్స్ అన్నాను కదా! 16 సెంటర్‌లో రెగ్యులర్ మెడిటేషన్ క్లాసెస్, పార్క్‌లో కూడా ఇలాంటి ఎన్నో పనులు జరుగుతున్నాయి. మాకు సార్ కల 25 ఇయర్స్ నుంచి ఒక పబ్లిక్ పిరమిడ్ కావాలి సార్ అన్నారు. అది కూడా అయింది. ఒక 1 ½ ఇయర్ అయింది. కావేరి పిరమిడ్ అని. బద్రి మేడం వచ్చి ఆహ్, మాకు ఇనాగ్రేట్ చేశారు పిరమిడ్‌ని. అక్కడ కూడా బ్రహ్మాండంగా క్లాసెస్ జరుగుతున్నాయి. ధ్యానం జరుగుతుంది. తరువాత మనము మైసూర్‌లో ధ్యాన దసరామని లాస్ట్ ఇయర్ నుంచి అద్భుతంగా స్టార్ట్ చేశాం. అది కూడా సార్ కాన్సెప్టే. ధ్యాన దసరా. మైసూర్‌లో దసరా ఫేమస్. ఇక్కడ మనం ధ్యాన దసరాని ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చాము. లాస్ట్ ఇయర్ 3 డేస్ ధ్యానమ యజ్ఞం జరిగిందిక్కడ. ఒక 2500 మెంబర్స్ ఇక్కడ మెడిటేషన్ చేశారు సార్ 3 డేస్. ఎక్స్‌క్యూజ్ మీ సార్. సారీ యెస్. సార్. అమ్మ శివజ్యోతి గారు మేడం. మ్యూట్‌లో పెట్టేసుకోమ్మా. నేను మ్యూట్ చేసే కొద్దీ మీరు అన్‌మ్యూట్ చేస్తున్నారు. మ్యూట్‌లో అవునా మేడం? పెట్టేస్తున్నాను. ఆ! ఇక్కడ డిస్టర్బెన్స్ అవుతుంది. థాంక్ యూ మా. యెస్. సార్ ప్లీజ్ సార్ కంటిన్యూ. సో, మనము ధ్యాన దసరా అనే కాన్సెప్ట్ స్టార్ట్ చేసాము. ఆ ధ్యాన దసరా మాకు ఇప్పుడు దసరా అంటే ఇడీ వరల్డ్‌కి తెలుసు. కానీ ధ్యాన దసరా అని కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చాము. బ్రహ్మాండంగా ఆహ్, చాలా మార్పొచ్చింది అప్పటి నుంచి. మైసూర్‌లో కూడా మాకు ఒక ట్రాన్స్‌ఫర్మేషన్స్‌కి అంటే మనకు ఎన్నో పనులు చేస్తూ పోతుంటాము. అప్పుడప్పుడు మాకు ఇబ్బంది కలుగుతుంటాయి. ఇట్లాంటి యజ్ఞాలు, క్లాసెస్ ఇట్లాంటి మెడిటేషన్ సెషన్స్ పెడితే ఒక మాకు ఇబ్బందులంతా పోతాయి. అప్పటి నుంచి ఎన్నో మాకు మార్పులు అంటే ఈజీ అయింది మా పని. కావేరి పిరమిడ్ అయిన తర్వాత మళ్ళీ ఈ ధ్యాన దసరా అని ఈవెంట్ చేసిన తర్వాత ఈ వర్షం కూడా ఈ సంవత్సరం కూడా మాకు ధ్యాన దసరా 5 డేస్ స్టార్ట్ చేసాము. లాస్ట్ ఇయర్ వచ్చి అక్టోబర్‌లో, ఈ ఇయర్ సెప్టెంబర్ 26 నుంచి 30థ్ వరకు 5 డేస్. ఇలా ఇలా హ్మ్. మాకు సేవ స్ట్ చేసే ఒక భాగ్యం మైసూర్‌లో దొరికింది. సార్ నుంచి ఎన్నో ఉన్నాయి. ఒక్కటా రెండా అంటే చెప్పలేము. అంతా ఉంది సార్‌తో. సార్ ఒక ఫ్రెండ్‌గా, ఒక గైడ్‌గా, ఒక గురువుగా, ఒక మాస్టర్‌గా, ఆహ్, ఒక ఒక నాన్నగా అప్పుడు ఉంటారు సార్. అంత కంపాషన్, కరుణ ఉంటుంది అందరి మీద. ఎవరు ఆయన 18 ప్రిన్సిపల్స్ పట్టుకొని సాగుతారు. సత్యము, ధర్మం పట్టుకొని సాగుతారు. వాళ్ళు ఎనకాల ఎప్పుడుంటారు సారు. ఎప్పుడు ఒక్క క్షణంలో ఉంటారు సారు. అదంతా చూస్తున్నాం మన సొసైటీలో పీఎస్ఎస్ఎంలో. అంతా ఆయన మాకు ఆహ్, ఆయన సపోర్ట్ ఉండేవల్ల ఎన్నో పనులు మైసూర్‌లో. అప్పుడు మైసూర్‌లో హార్డ్‌లీ ఒక 10, 15 మెంబర్స్ ఉండేవారు మెడిటేషన్‌కి. ఇప్పుడు ఒక 5000 మెంబర్స్ ఉన్నారు. మినిమమ్ ఉన్నారు. అంతమందున్నారు. అంత మార్పు బికాస్ ఆఫ్ మా గురువుగారి యొక్క గైడెన్స్. ఇది ఆహ్, ఇలా సేవ జరుగుతుంది. మరి చెప్పలేం సార్ గురించి అంటే
ఒక స్పిరిచువాలిటీ నేను చెప్పాను కదా! ఆధ్యాత్మికత అంటే ఏంటి అని కరెక్ట్‌గా అంటే అక్కడ ఏమి తక్కువ లేదు. అంటే ఇన్‌కంప్లీట్ లేదు. అంత కంప్లీట్‌గా చెప్పిన వారే మా పత్రి సారు. ఆ! స్పిరిచువాలిటీ కంప్లీట్ అనమాట. ఇక్కడ ఏది ఇంకా తక్కువ లేదు. ఇంకా ఈ పిఎస్ఎస్ఎంలో గ్రేట్‌నెస్ ఏమంటే ఎంత నేర్చుకుంటే కూడా ఇంకా ఎంతో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొండలో ఒక రాయి తెలుసుకున్నామనుకోండి, అట్లాంటి కొండలు ఇంకా కనపడుతుంటాయి మీకు. అంత ఉంటుంది. పిఎస్ఎస్ఎం గ్రేట్‌నెస్ అది. ఆయన సారు ఒక గ్రేట్‌నెస్ అది. అంటే ఎప్పుడు మాకు నేర్చుకున్నామని అసంభవం. ఇంపాసిబుల్ అనమాట. నేర్చుకుంటూ ఉంటాం. ఎంత ఉంటే కూడా ఇంకా ఎంతో నేర్చుకోవాలని కనపడుతుంటుంది. అందుకే సార్ అంటారు కదా! మాకేమి తెలీదు. ఖచ్చితంగా మాకేమి తెలీదు. అలా ఉంటుంది. ఈ పిఎస్ఎస్ఎం గ్రేట్‌నెస్. మనం వేరే సొసైటీకి వెళ్తామనుకోండి, అదే చేసిందే చేస్తూ ఉంటారు. ఇక్కడ అది కాదు. ఈరోజేమో మెడిటేషన్ అంటారు. ఈరోజేమో కొన్ని బుక్స్ అంటాము. ఇంకా నెక్స్ట్ ఇంకో బుక్సు మన ఎక్స్‌పీరియన్స్ కానీ, మెడిటేటర్స్ ఎక్స్‌పీరియన్స్ కానీ అంటే వైవిధ్యంగా ఉంటుంది. ప్రతీది కూడా వైవిధ్యంగా ఉంటుంది. అంత బ్రహ్మాండంగా అంత లోతుంటుందిక్కడ. ఆ ఒక జ్ఞానం. అది మా గురువుగారి గ్రేట్‌నెస్. ఎక్కడ సత్యం ఉంటుంది, అలాగే ఉంటుంది మాస్టర్స్. అది ఇంపార్టెంట్. సత్యం లేదనుకోండి అంతే ఉంటుంది. ఎక్కడ ఆహ్, అంటే అక్కడ ఇన్‌కంప్లీట్‌నెస్ ఉంటుంది. అది పిఎస్ఎస్‌ఎం ఎప్పుడు కనపడుతుంది. ఇంకోటేమంటే ఆయన గురించి ఫస్ట్ నేను తెలుసుకోవాలి మాస్టర్స్. అది మెయిన్ సంగతి. ఆయన గురించి ఎవరు తెలుసుకుంటారో వాళ్ళ జీవితం అంత అద్భుతంగా ఉంటాయి. అది. ఇప్పుడంతా కొత్త వాళ్ళు చూస్తాం కదా! సార్ గురించి కరెక్ట్‌గా స్టడీ చేయరు పిఎస్ఎస్ఎం గురించి. ఫర్ ఎగ్జాంపుల్ సారు ఒక క్లాసెస్ ఆయన అప్పుడు 92 అప్పుడు చెప్పిన క్లాసెస్ కానీ అవంతా సరిగ్గా వినరు. అంత అవసరపడుతుంటారు. అవంతా కరెక్ట్‌గా వింటే, మళ్ళీ వింటే తెలుసుకుంటే మనం ఎక్కడ మోసపోము. ఎవరి దగ్గర మోసపోము. ఇక్కడంతా స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛ ఉంది కాబట్టి మనం ఏం చేస్తామంటే, తిరుగుతుంటాం. అక్కడిక్కడ తిరుగుతుంటాం. తిరిగేది ఆపి, మా గురువుగారిని కరెక్ట్‌గా తెలుసుకుంటే, ఎవరు ఎవరికీ ప్రాబ్లమ్ ఉండదు, ఇబ్బంది ఉండదు, మోసపోరు ఎవరు. అది సంగతి. ఎందుకంటే, ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి. ఏది లేదు. కంప్లీట్ ఉన్నాయి. ఆయన ఒక మీకు గైడెన్స్, మెడిటేషన్ కానీ, వెజిటేరియన్ గురించి కానీ, పిరమిడ్ గురించి కానీ, ఆయన రెఫర్ చేసే బుక్స్ కానీ చూడండి. ఒక్కొక్క బుక్ కూడా అంత బ్రహ్మాండంగా ఉంటది. ఒక్క బుక్ చదివితే చాలు ఎంత నాలెడ్జ్ వస్తుంది. అట్లాంటి బుక్స్ ఆయన 1,00,000 పైనే చదివారు. అంటే ఎంత జ్ఞానం ఉంటుంది ఆయన దగ్గర. అందుకే ఆయన ఏం చేశారు మాకు అంత బుక్స్ చదివి, ఆ బుక్స్ నుంచి ఏది మనకు చెప్పాలి, ఏది కరెక్ట్ ఆయన తెలుసు. అది అది చెప్పారు సార్ మాకు. చూడండి. అందుకే మనం ఫస్ట్ మా గురువుగారి గురించి తెలుసుకోవాలి. అందరేం చేస్తారంటే, ఆ క్లాస్, ఈ క్లాస్, ఆ క్లాస్, ఈ క్లాస్ అని కన్‌ఫ్యూజ్ అయ్యి ఆ! ఏది దొరకకుండా ఊరికే తిరుగుతుంటారు. అది ఆపేసి ఏం చేయాలంటే, ఫస్ట్ బేస్ గురువు గురించి తెలుసుకోవాలి. అది ఇంపార్టెంట్ ఫస్ట్. గురువు గురించి తెలుసుకుంటే అన్నీ తెలుస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాకు న్యూటన్ థర్డ్ లా ఉంది. ఫస్ట్ న్యూటన్ థర్డ్ లా అంటే న్యూటన్ చెప్పింది తెలుసుకోవాలి కానీ, ఒక ఫిజిక్స్ టీచర్ చెప్పింది పట్టుకోకూడదు. మా గురువుగారు అట్లాంటి న్యూటన్ ఎలా ఫిజిక్స్‌కి మాస్టరో, స్పిరిచువాలిటీకి మా పత్రి సారు మాస్టరనమాట. అలా. అందుకే ఆయన గురించి కరెక్ట్‌గా మనం తెలుసుకోవాలి. మనం ఇప్పుడు కంప్లీట్ మ్యాన్ షో ఉంది. ఇప్పుడు పత్రిజీ ఫిలిమ్స్. ఇప్పుడు ఎంత సార్ గురించి తెలుస్తుంది అందరికి. హ్మ్. సార్ గురించి కానీ, ఆయన చెప్పిన ప్రతి ఒక్క టీచింగ్సు ఎంత బ్రహ్మాండంగా తెలుస్తుంది. ఇది మాస్టర్స్ అవ్వాలి. ఇది మస్ట్ అనమాట. వెరీ ఇంపార్టెంట్ ఇది. ఫస్ట్ మనం ఏమంటే మా గురువుగారి స్పీచెస్ వినాలి. అన్నీ ఉన్నాయి. ఎంత ఉన్నాయి. లెక్కలేని ఉన్నాయి. హ్మ్. అవంతా వింటే ఎంతో క్లారిటీ వస్తుంది స్పిరిచువాలిటీ. అది ఇంపార్టెంట్. క్లారిటీ ఉండాలిప్పుడు. అది లేకుండా అక్కడ తిరిగితే ఏంటి, ఇక్కడ తిరిగితే ఏంటి, ఎక్కడ పోతే ఏంటి ఏమి లాభం లేదు. ఎప్పుడూ మాకు క్లారిటీ ఉంటుంది. ఎక్కడ పోతే కూడా మాకు ఏది కావాలో అది తెలుసుకుంటాము. మళ్ళీ టైం వేస్ట్ చేయము. అది ఇంపార్టెంట్. లెక్కలేని మనము మా పత్రి సార్ గురించి ఆహ్, తెలుసుకో తెలుసుకో తెలుసుకుంటాం. సార్‌ది ఇంకా ఏం గ్రేట్‌నెస్ అంటే ఎంత తెలుసుకుంటే కూడా ఇంకా తెలుసుకోవాలి. అలా ఉంటది ఒక టీచింగ్స్ సార్‌వి.
మాకేదో కొంచెం తెలిసినట్టుంటది. ఇంకోసారి వింటే మళ్ళీ ఇంకేదో కొత్త కాన్సెప్ట్, కొత్త విషయం తెలుసుకుంటుంటాం. అంటే అంత ఆయనవి డెప్త్ ఉంటాయి. మా క్లాసెస్ కానీ, ఒక మెసేజెస్ కానీ. అది గ్రహిస్తూ ఉండాలి సార్ టీచింగ్స్‌లో. ఆహ్, చెప్పలేము సార్‌ది. మనము ఫర్ ఎగ్జాంపుల్ సారు మేడం అప్పుడే చెప్పారు కదా! సడెన్‌గా సారు డెసిషన్ చేంజ్ చేసేస్తుంటారు. సడెన్‌గా డెసిషన్స్ అంటే ఇప్పుడు ఏదో ఒక ఈవెంట్ జరుగుతుందనుకోండి. సడెన్‌గా సారు ఒక మార్చేస్తారు. ఎందుకు మారుస్తారో ఆయనకే తెలుసు. మాకు తర్వాత తెలుస్తుంది. అలా ఒక హ్మ్. ప్రెజెంట్‌గా అంటే కంప్లీట్‌గా ఉండేకి సార్‌కే తెలుసు. సార్ ఒక గ్రేట్‌నెస్ అన్నమాట. ఏదైనా కానీ. ఇంకోటి మనం ఏదో ఒక ఈవెంటు అవ్వాలి అని ప్రయత్నిస్తుంటాము. అది అవ్వదంటే ఏం చేయాలి? అది వదిలేయాలి. వేరేది పట్టుకోవాలి. చూడండి ఎంత సింపుల్. కొంతమంది ఏం చేస్తారంటే అవ్వదని దాంట్లోనే ఇరుక్కుపోతారు. అవ్వదా? సైడ్‌కి పెట్టేయాలి. ఏది అవుతుందో అది పట్టుకొని చేస్తూ పోతే టైమొచ్చినప్పుడు మీరేదో పెండింగ్ పెట్టారో అది కూడా అవుతుంది. ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి సార్‌వి. లెక్కలేనివి. హ్మ్. మళ్ళీ ఆయన ఒక వంట ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ అనమాట. నేను చాలా నేర్చుకున్నాను ఫుడ్డు. మా ఇంట్లో సారు 3 టైమ్స్ వండారు. ఆ! మా మేడం కూడా సార్‌తో వంట చేసింది. అది కూడా చూడండి ఎంత సార్‌వి మనకు సార్ ఆయుర్వేద గురించి చెప్పలేదు. కానీ ఆయన ఫుడ్‌లో ఆయుర్వేదం ఉంది. ఆయుర్వేద శాస్త్రం ఉంది ఆయనది. అది మనం గ్రహించాలి. ఆయన ఏదైనా కానీ ఫుడ్ ప్రిపేర్ చేసేది కానీ, ఆధ్యాత్మిక ఫస్టు, తర్వాత ఆయన వాడే ఇవి ఫర్ ఎగ్జాంపుల్ మసాలా ఐటెమ్స్ ఏవున్నాయి, అవంతా ఆయుర్వేదం కంప్లీట్ ఉన్నాయన్నమాట. అది కూడా సార్ గురించి తెలుసుకోవాలి మనం ఫుడ్డు. ఎంత హాయిగుంటుందో ఆ ఫుడ్ మనం తింటే. బ్రహ్మాండంగా ఉంటది బాడీ. ఆహ్, ఇంకా పోతే ఆయన చెప్పిన బుక్సు ఒక్కొక్క బుక్స్ కూడా నేను చెప్పానప్పుడే. అంత ఎక్సలెంట్ బుక్స్ అన్నమాట. ఏదైనా తీసుకోండి. సార్ చెప్పినవి, చదివినవి పట్టుకోవాలి మనం. మళ్ళీ ఇంకా ఆయన మ్యూజిక్ యాడ్ చేశారు మెడిటేషన్‌కి. అది మాత్రం చెప్పలేము. ఎంత అంటే మెడిటేషన్‌కి ఒక ప్యాకేజ్ అన్నమాట సార్ ఇచ్చింది. మెడిటేషన్‌కి ఏం కావాలి? అంత కంప్లీట్ ప్యాకేజు ఈ వరల్డ్‌కి, ఈ భూమికి ఇచ్చారు సారు. పత్రి సారు. ఇంకా పిరమిడ్ గురించి చెప్పాలంటే, పిరమిడ్ కూడా అలాగే చూడండి. ఆ! ఆహ్, అంత డెప్త్ ఉంది. అంటే సారు మనము ఆయన చెప్పింది చేస్తూ పోతే ఫస్ట్ ఏమో కొంతమందికి అర్థం కాదు. చేస్తూ పోతే ఖచ్చితంగా అందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే సీ అది సత్యం అది ఆయన చెప్పిందంతా. కంప్లీట్ అన్నమాట. కంప్లీట్ ఎప్పుడు మనం ఇన్‌కంప్లీట్‌లో ఉంటాము. ఆ కంప్లీట్ గురించి అర్థం కాదు. ఎప్పుడు మనము ఆ కంప్లీట్‌నెస్‌కి దగ్గరవుతామో, అప్పుడు అర్థమవుతూ వస్తుంది మనకు. ఇది సారు గురించి ఇంకా ఎన్నో ఉన్నాయి మేడం. మేబీ మీరు క్వెషన్ అడిగితే నేను చెప్పగలుగుతాను. అవి ఇప్పుడు రావవి సడెన్‌గా. నేను అడగొచ్చా? సార్ యెస్ సార్. హ్యాపీగా. యాహ్! సార్ వెంకట్ సార్ మాట్లాడుతున్నారు సార్. ఆ! ఓహ్! సార్ నమస్కారం. నమస్తే సార్. సార్, నమస్తే సార్. చాలా సంవత్సరాల నుంచి యెస్ పత్రి సార్. గారితో మీరు ప్రయాణం చేస్తున్నారు. ఆయన లక్ష్యంలో యెస్ సార్. భాగమయ్యారు. యెస్ సార్. అయితే నా ప్రశ్న ఏంటంటే సార్, పత్రి గారు హ్మ్. ఎప్పుడు గూడా మన ఊహలకు అందరు. అంటే మనం ఒకటి హ్మ్. అనుకుంటాం. యెస్. ఈసారి పత్రి గారు ఇలా చేస్తారనగా ఆయన ఇంకొకటేదో చేస్తారు. కరెక్ట్ సార్. కరెక్ట్. అవునా కాదా? సో, ఖచ్చితంగా. అలా హ్మ్. అలాంటప్పుడు అలాంటి సంఘటన మీకేమైనా ఎదురైనప్పుడు మీరెలా ఆ! అర్థం చేసుకున్నారు సార్‌ని? యెస్ సార్. యెస్ సార్. యెస్. ఒక ఎగ్జాంపుల్ సూపర్ ఎగ్జాంపుల్ ఉంది సార్ నా దగ్గర. ఏమైందంటే మైసూర్‌లో అందరూ మాకు సార్ క్లాస్ పెట్టండి, సార్ క్లాస్ పెట్టండి అని అందరూ అడుగుతున్నారు. అప్పుడు నేను పిరమిడ్ వ్యాలీకి వెళ్ళాను. సార్ ఉన్నారు, పత్రి మేడం ఉన్నారు. నేను సార్‌కన్నాను, "సార్ మీరు మైసూర్‌కి రండి సార్ అందరూ మిమ్మల్ని పిలుస్తున్నారు. క్లాస్ చేస్తే బావుంటుంది. నేను మైసూర్ మహారాజుని పిలుస్తాను, ఎంపీని పిలుస్తాను" అలా అన్నాను సార్‌కి. సార్ ఏమన్నారంటే, "నేను రానురా, పత్రి మేడంని పిలువు, మేడంని తీసుకెళ్ళు" అన్నారు సారు. నాకిది జరిగింది 2020లో 20లో నాకు అర్థం కాలేదు సార్ అది. తర్వాత అర్థమైంది. సారు ఎప్పుడు మైసూర్‌కి రండి అంటే మైసూర్‌కి సారు అంత ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు. పత్రి మేడంకే చెప్పేవారు. ఫైనల్‌గా ఏమైందంటే మాకు పబ్లిక్ పిరమిడ్ ఓపెనింగ్ పత్రి మేడం వచ్చారు.
ఇప్పుడు మనకు ధ్యాన దసరా ఈవెంట్ కూడా మేడం వస్తున్నారు. అంటే సారు మనం ఏమనుకుంటాం సార్‌ని అడిగితే వచ్చేస్తారు అనుకుంటాము. కానీ సారు డైవర్ట్ చేస్తారు. అంటే ఆయనది చూడండి సార్. ఇప్పుడు మేడమే రావాలి మాకు మైసూర్‌కి. ఇలా మాకిప్పుడు అర్థమైంది. సార్ ఎందుకు మేడం తీసుకెళ్ళరా, మేడం పిలువరా అన్నారంటే, ఇప్పుడు నాకు అర్థమవుతుందది. మేడమే మాకు కావేరి పిరమిడ్ అని పెట్టారు. కావేరి చూడండి ఇక్కడ మైసూర్ అంటే కావేరి రివర్. మైసూర్ అంటే కావేరి అంటే 2 ఒకటే ఇక్కడ. అంతా డిపెండ్ అయినాం. కావేరి ఆ పిరమిడ్‌కి కావేరి పిరమిడ్ అని బ్రహ్మాండంగా పెట్టారు. మళ్ళీ నేను ఎప్పుడు పోతే కూడా మేడం దగ్గర ఇంటరాక్ట్ అవుతాను. మైసూర్ గురించి అప్డేట్స్ కానీ, ఏదైనా క్లాసెస్ కానీ మేడంకి చెప్తాను. మేడమే రావాలి ఇక్కడికి. సారు ఇప్పుడు చూడండి అలా ఆహ్, ఇది నాకు మంచి ఇది సార్. ఎగ్జాంపుల్ ఎస్ సార్. అది. ఎస్ సార్. అయితే ఇంకొక అంటే హ్మ్. ఎప్పటి నుంచి ఉన్న ప్రశ్న సార్ ఇది. యెస్ సార్. పతిసారికి కన్నడ రాదు. హ్మ్. కానీ ఎలా కర్ణాటకలో ఇంత మూవ్‌మెంట్‌ని క్రియేట్ చేశారు? ఆయన సిద్ధాంతం సార్ అంతే. సత్యం ఎక్కడ ఉంటుంది సార్ అన్ని చోట వెళ్తుంది సార్. అంతే కదా! ఎస్ సార్. ఎస్ సార్. ఎస్ సార్. హ్మ్. సార్ పత్రి గారి కోపానికి మీరు ఎప్పుడైనా గురయ్యారా? ఆ! గురయ్యాను సార్. ఒకేసారి గురైనాను. అప్పుడే నేను కరెక్ట్ అయినాను. ఒకసారి ఏమైందంటే, మైసూర్‌లో క్లాసెస్ జరిగేవి కాదు. మనం ఫస్ట్ ర్యాలీ స్టార్ట్ చేసాం మైసూర్‌లో. ఆయనకి ఫుల్ హ్యాపీ అయినారు. చాలా దగ్గర తీసుకున్నారు అప్పటి నుంచి నన్ను. అందరికీ సారు మైసూర్ మాస్టర్స్ అని అందరికి ఇంట్రొడ్యూస్ చేశారు. మళ్ళీ ఆహ్, ఇలాగే ఎవరు కనపడితే కూడా మైసూర్ మాస్టర్స్ అక్కడ పో అని అనేవారు. నా దగ్గర పోయినవారు. అలా ఆయన చెప్తూ మాకు కొంచెం ఈగో వచ్చింది. స్పిరిచువల్ ఈగో వచ్చింది. సార్ ఏం ఏం చేశానంటే ఒకసారి కడతాల్లో సార్‌ని పోయి "సార్ మైసూర్‌కి రండి సార్ మీకు నాకు డేట్ ఇవ్వండి" అని సార్‌కి అడిగాను నేను. ఇప్పుడు మాకు కడతాల్లో ఏమి మాట్లాడాలి సార్ దగ్గర అది ఒక కామన్ సెన్స్ ఉండాలి. నేను ఆ ఈగో వల్ల మైండు ఆహ్, స్టేట్‌లో వల్ల సార్‌కి అడిగితే అప్పుడు సార్ ఏమన్నారంటే, నాకు నీ మొహం చూపించొద్దు అన్నారు సారు. నాకు అప్పుడు అర్థమైంది. ఆయన చూపించొద్దు అని మళ్ళీ ఇలా చూసారు సారు. అంటే నాకు అర్థమైంది. నా తప్పు అర్థమైంది. అంటే ఆ ఒక ఈగో వల్ల నేను అట్లా మాట్లాడాను. ఒక కామన్ సెన్స్ పోయింది ఆ మొమెంట్‌లో. తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి చూడు అక్కడ మైసూర్ నుంచి వచ్చారు వీళ్ళంతా అని మళ్ళీ చేతులేసుకొని ఆయన మళ్ళీ తీసుకున్నారు. దగ్గరికి తీసుకున్నారు. అది సార్. అప్పుడు కరెక్ట్ అయినాను సార్. అప్పటి నుంచి ఎప్పుడు చేయలేదు ఆ తప్పు మరి ఇంకా. ఎస్ సార్. ఎస్ సార్. సార్ పత్రి సార్ నుంచి మీరు హ్మ్. ఒక 3 అంశాలని మీ జీవితంలో చాలా అంశాలున్నాయి. ఆల్రెడీ మీరు పాటిస్తూ కూడా ఉండొచ్చు. యెస్ దాని సార్. గురించి నేను అడగట్లేదు. ఒక 3 అంశాలు మాత్రం ఈ ప్రపంచం తెలుసుకోవాలి అని అనుకుంటే మీరు ఏం చెప్తారు ఆ 3? సార్ ఫస్ట్ మెడిటేషన్ సార్. ఓకే. సెకండొచ్చి స్పిరిచువాలిటీ. థర్డొచ్చి సేవ. ఓకే. ఆయన మెడిటేషన్ అంటే ఏంటని అందరికీ క్రిస్టల్ క్లియర్‌గా అక్కడ ఏది షార్టేజ్ లేదు. అంతా కంప్లీట్‌గా చెప్పారు మెడిటేషను. స్పిరిచువాలిటీ అంటే ఏంటని కూడా అద్భుతంగా మాకు ఆహ్, ఆచరించి చూపిచ్చారు అందరికి. సేవ కూడా సార్ 24/7 ఎలా సేవ చేయాలి? ఆధ్యాత్మిక సేవని కూడా సారు మాకు చేసి చూపిచ్చారు. యెస్ సార్. యెస్ సార్. సార్ యెస్ సార్. అయితే ఇంకో ప్రశ్న ఏంటంటే సార్, పత్రి గారు ఎప్పుడు గూడా ఆయన స్పీచెస్‌లో నేనెవరికీ గురువుని గాదు. మీ శ్వాసే మీ గురువు. నేను హుహు. ఓన్లీ మీకు మిత్రుడిని లేదా యెస్ సార్. గైడ్‌ని అని చెప్తా ఉంటారు. యెస్ సార్. సో, మీరు పత్రి గారిని ఎలా జూస్తారు? గురువులా జూస్తారా? మిత్రులా జూస్తారా? స్పిరిచ్యువల్ గైడ్‌లా జూస్తారా? సార్ ఫస్ట్ నేను చూసే సార్‌ని గురులాగానే చూస్తాను. అది కరెక్ట్. అది నాకు అలా చూస్తేనే నాకు ఆహ్, హ్యాపీగుంటుంది సార్‌ని. గురువులాగా చూస్తేనే. అల్టిమేట్‌లీ సార్ చెప్పింది సత్యమే అంటే కరెక్ట్ అది సార్. కానీ ఆయన మనకు గురుగారే. అల్టిమేట్‌లీ ఏమంటే ఎవరు గురువు కాదు. మా శ్వాసే మాకు గురువు. ఎందుకంటే శ్వాసనే మాకన్నీ తెలి నేర్పిస్తుంది. కానీ నేను మాత్రం ఆయన్ని గురువులాగే చూస్తాను సార్. అదే సార్ మీ గురువు ఆయన. మీరు యెస్. గురువులా యెస్. జూస్తారు. యెస్ సార్. యెస్ సార్. సో, ఇప్పుడు మనం పత్రి గారు చేసింది చెయ్యాలా? ఆయన చెప్పింది జేయాలా? 2 చేయాలి సార్. ఓకే. ఎలా?
అంటే మాకు ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ సార్ మాకు క్లారిటీ ఉంటే ఆయన చేసింది చేయాలి. క్లారిటీ లేదనుకోండి, ఏది క్లారిటీ ఉంటుంది అది చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మాకు ఆయన చెప్పింది చేయాలంటే మాకు అంత క్లారిటీ ఉండాలి. చేసింది చేయాలంటే కూడా క్లారిటీ మీద డిపెండ్ సార్ అంతే. మాకెంత క్లారిటీ ఉంటుంది దాని మీద. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన చెప్పింది చేసేకి మాకు క్లారిటీ ఉందా? అది చేయండి. లేదంటే చెప్పింది చేయాలంటే అది చేయండి క్లారిటీగా. అల్టిమేట్‌లీ మనం 18 ప్రిన్సిపల్స్ పట్టుకుంటే చాలు సార్. చెన్నబసవ గారు, ఇప్పుడు లేదు నాకు సార్. క్లారిటీ లేకనే నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఆయన చేసింది చేయాలా, ఆయన చెప్పింది చేయాలా అని. సో క్లారిటీ లేని వ్యక్తికి ఏం చెప్తారు మీరు? చేసింది చేయాలా, చెప్పింది చేయాలి సార్. చెప్పింది చేయాలి సార్ అల్టిమేట్‌గా. అది అది కరెక్ట్. అసలు 2 ఒకటే కదా! చేసింది ప్రతిసారి చెప్పిందే చేస్తారు. సో 2 ఒకటే. 2 ఒకటే. బట్ అందులో కొంత యెస్ మేడం. తేడా కూడా ఉంది. తేడా కూడా ఉంటుంది. ఇప్పుడు ఎందుకు ఓకే. పత్రిక ఎందుకంటే అంతా తెలుసు. ఆయన ఏదైనా గురువుకే చేయగలుగుతారు. తెలుసు మేడం. ఏది చేయాలి, ఏది చేయకూడదు మాకు తెలుసు. అందుకే ఆ! చెప్పింది చేయాలి ఫస్ట్. డిఫరెన్స్ ఏముంటుంది? అది చెప్పలేదు. ఆ! ఇప్పుడు ఆయనకి ఏ నుంచి జెడ్ వరకు తెలుసు. హ్మ్. కాబట్టి ఆయన దాని తగ్గట్టే బిహేవ్ చేస్తారు. అంతే. మరి చెప్పిందే కదా చేస్తున్నారు. అదే అంటున్నా. చేసిందే ఇప్పుడు హ్మ్. నేను ఇప్పుడు నాకు ఏ నుంచి జెడ్ వరకు తెలుసు. నేను దాని తగ్గట్టు హ్మ్. బిహేవ్ చేస్తా. బట్ నేను డి వరకే చెప్పాను. హ్మ్. నీకు డి వరకే అర్థమవుతుంది కాబట్టి నేను డి వరకే చెప్పాను నీకు. ప్రతిసారి ఏది చెప్పను అంటే డి వరకే చెప్పారు అంటున్నారు మీకు. అంటే కొంతవరకే చెప్పారు. మిగతాది మీరు వినలేదు అంటున్నారు. అంతేనా? లేదు, పత్రిక గారు కూడా ఏ నుంచి జెడ్ వరకు చెప్పలేదు. ఆయన కూడా ఆయన ఒక సి వరకు, డి వరకు, ఈ వరకు, ఎఫ్ వరకు, హెచ్ ఆ! వరకు, జే వరకు చెప్పారు అంతే. ఆయనకున్న కంప్లీట్ నాలెడ్జ్ కూడా ఎప్పుడు ఇవ్వలేదు కదా, ఇవ్వలేరు కూడా ఆయన కూడా. అంటే మేడం ఆయన ఎవరికి మానవులు ఏమివ్వాలి, ఏ క్షణానికి ఏమివ్వాలి అంతే మాట్లాడేవారు. ఇప్పుడు అందరి అట్లా దగ్గర అన్నీ చెప్పలేదు సారు. ఆ! ఆ పర్సన్ బట్టి చెప్పారు సారు. అది ఇంపార్టెంట్. పర్సన్ బట్టి మళ్ళీ ఆ అన్నీ అంటే అన్నారు. ఇప్పుడు మనకి ఏదైనా తెలిస్తేనే కదా! అది ఇంతవరకు అని తెలిస్తేనే కదా చెప్పలేదు అని తెలుస్తుంది ఫస్ట్ థింగ్. అందుకే అందుకే మేడం సారు ఇప్పుడు ఇప్పుడు ఏదైనా వెంకట్ సరే హ్మ్. మీరు చెప్పండి సార్, మీరు చెప్పండి. అందుకే ఇప్పుడు వెంకట్ సార్ చెప్పారు కదా! నువ్వు ఎందుకు ఆయన ఏబీసీడీ అన్నారంటే ఇప్పుడు హ్మ్. మనము ఏ లెవెల్‌లో ఒక కాన్షియస్ మేబీ మన ఒక ఇంటెలెక్ట్ ఎన్ ఎ ఎన్ ఏ లెవెల్‌కుంది దాని మీద మనము ఆహ్, హ్మ్. మాట్లాడాలి కానీ చేయాలి పని. అది సార్‌కి తెలుసు. అన్నీ తెలుసు సార్‌కి. కానీ ఏ క్షణానికి ఏం చేయాలి ఆయనకే తెలుసు కరెక్ట్‌గా. మనకు తెలీదు. ఇప్పుడు సారు కోపపడతారని మనం కోపపడకూడదు. అంతే. కరెక్ట్‌గా. అది ఆ! కరెక్టే. ఆయనకి తెలుసు హ్మ్. మేడం. ఆయన ఏమైనా చేయొచ్చు మేడం. ఆయన కంప్లీట్ మ్యాన్. ఆయన హ్మ్. ఏమైనా చేయొచ్చు. మాకు లేదు. హ్మ్. మళ్ళీ సారు అప్పుడప్పుడు That is the right option. పాకెట్‌లోనే థర్డ్ ఐ ఉందంటారు. మనం అది చెప్పలేము. మాకు థర్డ్ ఐ లేదు ఫర్ ఎగ్జాంపుల్ దాని అంటే గురించి ఆ డెప్త్ అందులో ఏదో కారణం ఉంటుంది. సో, కారణం మనకి 100% మేడం. తెలియాలి. మనకు తెలిసే తెలీదు. ఒక ఎరుకలో ఉండాలి అంతే. ఆహా! అది ఒకసారి సారు స్టేజ్ మీద ఇప్పుడు క్వెషన్ అండ్ ఆన్సర్ సెషన్‌లో ఒకసారి అన్నారు. హ్మ్. నేను చెప్పింది మీరు చేయండి. మీరెందుకు చేయాలో నాకు తెలుసు. అందుకే నేను చెప్పింది చేయాలన్నారు సారు. హ్మ్. కొన్ని సమయాల్లో నేను చేయంది మీరు చేయకండి అంటారు సారు. ఆ ఒక ఎగ్జాంపుల్ మరి ఆ ఒక పరిస్థితి బట్టి అర్థం చేసుకోవాలి మనం. అర్థం చేసుకోవాలి. అవును. హ్మ్. అవును. ఇప్పుడు ఏమంటే మనం ఏ స్థితిలో ఉన్నామో, ఆ స్థితి హ్మ్. బట్టి మనము బిహేవ్ చేయాలి. మనం ఒక ఏమంటారు వ్యవహారం ఉండాలి. అది మనం ఒప్పుకోవాలి. మనం ఏ లెవెల్ ఉన్నాము. మా అవును. ఎనర్జీ లెవెల్ ఏంటి? మా మా ఒక ఆహ్, ఏమంటారు స్పిరిచ్యువల్ ఏ స్థితిలో ఉన్నాము. హ్మ్. దాన్ని బట్టి మనము వ్యవహరించాలి కానీ, ఆయన చేశారని అన్నీ చేయకూడదు. అంటే మీరు ఇప్పుడు ఏదైతే అన్నారో అర్థం చేసుకునే దాన్ని బట్టే ఉంటది కదా! మెయిన్ రీజన్ పాయింట్. హ్మ్. అంతే కదా! హ్మ్. నో. సో, మనం అలా ఇప్పుడు కూడా కాదు. ఇప్పుడు హ్మ్. ఒక మనిషి మీద నీకు నమ్మకం ఉంది. సో ఏం చేస్తావు నువ్వు? ఆయన చెప్పింది చేస్తావు. హ్మ్. అవగాహన లేదనుకో, ఆయన ఏం చేస్తున్నాడో అది చేస్తావు. అంతే మరి. ఫర్ అంటే ఎగ్జాంపుల్ అవగాహన లేకుండా ఎలా చేస్తారు? ఎగ్జాంపుల్ హ్మ్. చెప్తా. మయూక హ్మ్. ఉంది. మయూక హ్మ్. ఇప్పుడు నువ్వు చేసినట్టు చేసిందనుకో, హ్మ్. ఏమంటావు నువ్వు? తెలీదు కాబట్టి చేస్తుందంటావు. అదే మయూక చూసి నేర్చుకో తెలిసిందనుకో, హ్మ్. అదే అంటున్నా. మయూకకి అన్నీ తెలిసాయనుకో, మయూక ఏం చేస్తది? మమ్మీ ఏం చెప్పిందో విని అది చేస్తది.
హ్మ్. మైకో ఇది చెయ్యంటే అది చేస్తుంది. అవును కదా! లేదంటే నిన్ను కాపీ చేస్తా ఉంటుంది. యెస్ ఆర్ నో? హ్మ్. హ్మ్. ద సేమ్ వే తెలుసు. మనం ఎవరైనా సరే హ్మ్. మనకు తెలీదు కాబట్టి ఫాలో అవుతాం. హ్మ్. ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను ఎప్పుడైతే మేడం. కర్ణాటకలో ఒక యెస్. మేడము సంధ్య మేడం అని ఉన్నారు. హ్మ్. ఆమె మెడిటేషన్ స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని మేబీ ఒక 6 మంత్స్ తర్వాత బాగా ఎనర్జీస్ వస్తున్నాయి. ఆమె హ్మ్. ఏం చేసిందంటే, నేను కూడా పోయి యాస్ట్రల్‌లో ఆమె మేడంకి యాస్ట్రల్ సర్జరీ చేశారంట మెడిటేషన్‌లో. ఆమె కూడా ఎవరికో యాస్ట్రల్ సర్జరీ చేయాలని ఆ ఎనర్జీస్ వాడిందంట. తర్వాత 1 ఓకే. వీక్ బెడ్ పడుకుందంట. లేవలేకపోయిందంట. హ్మ్. 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 నా దగ్గర అంటే మాకు తెలుసుకోవాలి ఫస్టు. సార్‌కి ఆ! చెప్పిందంటే సార్ బాగా తిట్టారంట ఆ మేడంకి. హ్మ్. "నీకు అవసరమా ఇవంతా? హ్మ్. బుద్ధుందా?" తిట్టారంట. అందుకే కరెక్ట్. సార్ అంటే చేశారని మనం చెప్పకూడదు. అందుకే ఫాలో అవ్వకూడదు. నేర్చుకోవాలి. ఆ! లెర్న్ చేస్తే కరెక్ట్. మనకి ఏంటంటే అనుభవపూర్వకంగా వస్తది. దాన్ని బట్టి చేయలేదో మనకే అర్థమవుతుంది సార్. అవును. హ్మ్. హ్మ్. సో, అందుకే నేను ఫాలో అవ్వకూడదు. ఫాలో అయితే ఏమవుతది గుడ్డిగా వెళ్ళిపోయి సార్ చేశారు నేను చేసేయాలి అనేది వస్తది. సార్ అందుకే ఎప్పుడు నేర్చుకోండి, లెర్న్ చేయండి అని అంటారు. సో, కరెక్ట్. అదే అన్నా. థాంక్ యూ సార్. హ్మ్. యెస్ మేడం. యెస్. ఇంకా ఎవరైనా ఏమైనా అడగాలంటే అడగొచ్చు. చిన్నబాసు గారు మైసూరు నుంచి మొన్న నేను వెళ్ళాను మైసూర్‌కి. సార్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. వాళ్ళ మేడం అద్భుతంగా మాకు వండి పెట్టారు. వాళ్ళ బాబు సో, చాలా గ్రేట్ మాస్టర్స్. చాలా వర్క్ చేస్తున్నారు మైసూర్‌లో. అండ్ యాహ్! ఓ మ్యాగజైన్ కూడా రన్ చేస్తున్నారు సార్ వాళ్ళు. అండ్ మైసూర్‌లో ఈరోజు ఇన్ని సెంటర్స్ కానీ, యాక్టివిటీస్ కానీ పెరగడంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు చిన్నబసవ గారు. థాంక్ యూ సో మచ్ సార్. అట్లాగే మన లేదు పత్రిజీ సార్. ఫిల్మ్స్‌కి గూడా సపోర్ట్ చేస్తున్నారు ఖచ్చితంగా చన్నబసవ సార్. గారు. చేస్తాం. చేస్తాం సార్. యెస్ సార్. యెస్ సార్. అండ్ మీరు చేస్తారు సార్ అందులో డౌట్ లేదు. లేదు. అదే. అదే అండ్ సార్. యెస్ సార్. థాంక్ యూ సో మచ్ సార్ థాంక్ యూ కంప్లీట్ సార్. మ్యాన్ నాకొక ఈ గురువు ప్రోగ్రామ్‌లో గురించి వచ్చినందుకు. యెస్. యెస్ సార్. నాకొక భాగ్యం యెస్ సార్. అని భావిస్తున్నాను. నా గురువు గురించి మాట్లాడడానికి ఒక ప్లాట్‌ఫార్మ్ మీకు ఇచ్చారు. యెస్ సార్. యెస్ సార్. థాంక్ యూ సో మచ్. హ్మ్. మేడంని థాంక్ అడిగానని చెప్పండి. ఖచ్చితంగా సార్. యెస్ సార్. యెస్ సార్. సో ఓవర్ టు ఇందు గారు. యాహ్! యెస్ సార్. థాంక్ యూ సో మచ్. నిన్న మిస్ అయ్యారు. బట్ ఇవాళ కంపల్సరీ చేద్దాం ఎలాగైనా సరే అని చెప్పేసి సార్ ఓకే అనేసారు సార్ ఈరోజు. థాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థాంక్ యూ మేడం. సో చెప్పారు కదా! సార్ దగ్గర నుంచి మరి ఇంత నేర్చుకున్నాం ఇది అని చెప్పేసి. మరి ఇంకా మీరు వారి సాంగత్యంలో మరి మీరు పొందిన అనుభవం ఏంటి సార్? అనుభవం మేడం. హ్మ్. అనుభవం అంటే ప్రతి క్షణం ఎలా ఆహ్, సేవ చేయాలి లోకానికి బాగు ఏది ప్రతి క్షణం కూడా ఏది ఇవ్వగలం మనం మంచిది. అది ఎప్పుడు సార్ దగ్గర ఉండేది మేడం. హ్మ్. మనం మన ఫర్ ఎగ్జాంపుల్ నా నా తరపున నేను లోకానికి ఏది ఇవ్వగలను? నాకు ఏది అవుతుందో అది ఇవ్వాలి ఎప్పుడు. ఏదైనా కానీ. ఇచ్చేది సార్ దగ్గర నుంచి బాగా నేర్చుకున్నా మేడం. ఓకే. సేవ అన్నారు కదండీ సార్! మరి ఆహ్, ఎలాంటి సేవ మనం చేయాలి? సేవ అంటే ఏంటి అసలు? సేవ అంటే సత్యం ఉండాలి మేడం. నిస్వార్థ సేవ ఉండాలి. నిస్వార్థత ఉండాలి. ప్లస్ సత్యం ఉండాలి. మనము ఆహ్, ఒక సేవలో. హ్మ్. అప్పుడు కంప్లీట్ అవుతుంది. ఓకే సార్. నిస్వార్థత ప్లస్ సత్యం 2 ఉండాలి మేడం. హ్మ్. సార్ నిస్వార్థంగా అంటే అందులో మనం హ్మ్. సేవ అంటేనే స్వార్థం లేకుండా ఏం చేస్తాం, ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా చేస్తాం కదా! మరి అందులో మళ్ళీ అప్పుడే అది స్వార్థత నేను సేవ చూస్తున్నాను కదా! అనపడుతుంది కదా మేడం. నిస్వార్థంగా చేస్తేనే సేవ అనపడుతుందది. లేదంటే అది మళ్ళీ ఇంకా ఇంకా కమర్షియల్ అయిపోతుందది. హ్మ్. ఆ వర్డ్ నిస్వార్థత ఎందుకంటే కొంతమంది ఆ సేవని స్వార్థంగా చేసుకున్నారు. అందుకే నిస్వార్థ అని పెట్టారనమాట. అది యాక్చువల్లీ సేవ హ్మ్. అంటేనే నిస్వార్థంగా ఉండాలి. హ్మ్. అప్పుడే సేవ అనపడుతుంది కదా మేడం. హ్మ్. ఓకే. అది ఎలాంటి సేవ అయ్యుండాలి అంటారు? ఎలాంటి సేవ అంటే ఇప్పుడు ధ్యానం చెప్తామనుకోండి మేడం. మెడిటేషన్ చేస్తే అది ఎప్పుడూ ఉంటుంది. ఒక ఆత్మకి. మనం ఇప్పుడు ఏదో హ్మ్. ఫుడ్ ఇస్తాము, బట్టలిస్తాము. అది కాదు హ్మ్. కదా! మన పిఎస్ఎస్ఎం సిద్ధాంతం కాదు కదా! అలాంటి హ్మ్. పని చేసేకి అందరున్నారు. కానీ మనము లోకానికి సత్యం అంటే మెడిటేషన్ ఇవ్వాలి. మెడిటేషన్ ఇస్తే
అది ఎప్పుడు ఒక ఒక సోల్‌కి ఎప్పుడు ఉంటుంది కదా! జన్మ జన్మకు ఉంటుంది. హ్మ్. ఇస్తే మెడిటేషన్ ఇవ్వండి. సరియైన టీచింగ్స్ ఇవ్వండి. మెడిటేషన్ హ్మ్. అంటే ఏంటి? ఆధ్యాత్మికత అంటే ఏంటి? వెజిటేరియన్ ఎందుకు మస్టు? హ్మ్. పిరమిడ్ ఎందుకు? ఆ! ఇట్లాంటి ఆహ్, సార్ నుంచి మనం తెలుసుకున్నాం అదే చెప్పాలి మేడం. మన ఫస్ట్ నెక్స్ట్ ఏమంటే నాకు ఎంత అనుభవం జ్ఞానం ఉంది అంతే చెప్పాలి కానీ, ఏదో దాంట్లో మసాలా యాడ్ చేసి చెప్పకూడదు. అప్పుడు అక్కడ అక్కడ పోతుందది. సత్యం పోతుంది. కరెక్ట్ సార్. అది కూడా వెరీ, వెరీ యెస్. ఇంపార్టెంట్ మేడం. ఎందుకంటే రైట్. పిఎస్ఎస్ పిరమిడ్ మాస్టర్ అంటే ఏంటంటే వాడు లైట్ అన్నమాట. ఈ వెలుగు భూమికి. ఆ ఒక హ్మ్. రెస్పాన్సిబిలిటీ తీసుకొని పైనుంచి వచ్చామంటే ఆ రెస్పాన్సిబిలిటీని కరెక్ట్‌గా మనము ఆహ్, చాచు తప్పగా మనం ఫాలో చేయాలి ప్రతి క్షణము కూడా. హ్మ్. యెస్ సార్. యెస్. థాంక్ యూ అప్పుడే సార్. మనం కూడా కంప్లీట్ అవుతాం. లేదంటే మళ్ళీ అలాగే ఉంటుంది. ఆయన అవును. గురించి ఆయన నుంచి మనము కంప్లీట్ అవ్వాలనే మనం ఆయన దగ్గర వెళ్ళాము. మళ్ళీ అవును. ఇలాంటి పని చేస్తే ఏమవుతుందంటే ఇన్‌కంప్లీట్ అవుతాం మళ్ళీ. అవును. హ్మ్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. ధనా గారు హ్యాండ్ రైజ్ చేశారు. సార్ మాట్లాడండి. నమస్తే. చెన్నబసవ సార్. యెస్ సార్. నమస్తే. సో మీరన్నారు కదా! 2002లో వచ్చారు కదా! ధ్యానానికి. అవును సార్. 2002 ఓకే. హ్మ్. ఏ కారణం చేతొచ్చారు ముఖ్యంగా? సో, ఏ కారణం లేదు యాక్చువల్లీ. నేను స్టడీస్ మా అన్న చెప్పాడు. స్టడీస్ బాగా ఆహ్, ఇంప్రూవ్ అవుతుంది అన్నాడు. నేను అప్పుడే మెరిట్ స్టూడెంటు. ఓకే. పోన్లే చెప్తున్నాడు అని వెళ్ళాను. నాకు కొంచెం భయభక్తి ఉండేది సార్ అప్పుడు. అందుకే వెళ్ళాను. నాది మార్పేమైందంటే పూజలు ఆపేసాను. అప్పుడు పూజ చేసేవాడిని. అక్కడిక్కడ తిరిగేవాడిని కొంచెం. అది ఆపేసాను. తర్వాత యాక్చువల్లీ నాకు ఇంట్లో మా నాన్నగారికి పారాలిసిస్ వచ్చింది. అప్పుడు నాకు యాక్చువల్లీ ట్రాన్స్‌ఫర్మేషన్స్ అన్నమాట. అప్పుడు నేను గట్టిగా పట్టుకున్నాను మెడిటేషన్‌ని. అప్పుడు నాకు వైరాగ్యం వచ్చింది. అప్పుడు నేను చావు అంటే ఏంటి? కర్మ సిద్ధాంతం అంటే ఏంటి? ఇట్లాంటి క్వెషన్స్ ఎన్నో వచ్చినాయి. అప్పుడు నేను సాధన ఎక్కువ చేసిన తర్వాత నాకు తెలిసింది. నా పర్పస్ కూడా తెలిసింది. గురువుగారి గురించి ఇంకా తెలిసింది. ఫస్ట్ స్టెప్పు మా పత్రి సార్ గురించి బాగా తెలిసింది నాకు. అప్పుడు నెక్స్ట్ చేస్తూ చేస్తూ పోతూ అప్పుడు నాకు ఎందుకొచ్చాను భూమికి అది కూడా బాగా కరెక్ట్‌గా క్లియర్‌గా తెలిసింది. దాన్నే ఇప్పుడు చేస్తున్నాను. మీరన్నారు కదా! సూపర్. సో సేవ చేస్తున్నప్పుడు మీకెప్పుడు అనిపించింది సార్ యాక్చువల్‌గా? హ్మ్. సేవ చేయాలి, అందరికి చెప్పాలని. అంటే మీరు ఎంత వరకు నేర్చుకున్నప్పుడు సేవ చేయాలని అనిపించింది? ఆ! ఇది కూడా సార్ యాక్చువల్ నేను నేను చెప్పాను కదా మీకు. అంటే నాకు వైరాగ్యం వచ్చి అప్పుడు నేను మినిమమ్ ఒక 6 మంత్ ఒక 6, 8 అవర్స్ చేశాను మెడిటేషన్. 6 మంత్. వావ్! ఆహ్, ఆ వైరాగ్యం పోయి నాకు క్లారిటీ వచ్చేసింది. కర్మ సిద్ధాంతం అంటే చావు లేదు ఎక్కడ సృష్టిలో అని తెలిసింది. ఇలా వన్ టైమ్‌లో నాకు ఇన్నర్ నుంచి అంతా తెలుసుకున్నావు కదా! నెక్స్ట్ పోయి చెప్పు అని నాకు మెసేజ్ వచ్చింది. నాకు ఇంకోటి సార్ ఎప్పుడు చెప్పలేదు సార్. నువ్వు పోయి చెప్పాలి. అది చెయి, ఇది చెయి అని చెప్పలేదు సారు. అప్పుడు నాకు ఆ ఒక ఇన్నర్ వాయిస్ వచ్చిన తర్వాత ఆ రోజే నేను స్టార్ట్ చేశాను. పిరమిడ్ వ్యాలీలో స్టార్ట్ చేశాను. అక్కడే నేను ఆల్‌మోస్ట్ ఒక 1 ½ లాక్ విజిటర్స్‌కి మెడిటేషన్ చెప్పాను. ఒక 2 ఇయర్స్ కంటిన్యూయస్‌గా సాటర్‌డే, సండే. సూపర్. సూపర్. థాంక్ యూ. ఓహో! తర్వాత ధ్యాన దసరా అన్నారు. సో మీ ఊర్లో యెస్ ఏంటో సార్. స్పెషల్? ఆ! మైసూర్‌లో ఏంటి అది స్పెషల్? చాలా మాకు వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఈవెంట్. ప్రతి సంవత్సరం ఉంటుంది ఈ ఈవెంటు. ధ్యాన దసరం అంటే మాకంత తెలుసు. ఇప్పుడు దసరాలో హెవీ ఎనర్జీస్ ఉంటాయి. ఆ ఎనర్జీస్ మనము బాగా యూజ్ తీసుకోవాలంటే మెడిటేషన్ కంపల్సరీ. మన మాస్టర్స్ అంతా చేస్తారు. ఒక 9 డేస్ మెడిటేషన్, మౌనము, ఉపవాసం ఉండి చేస్తారు. అలాగే మైసూర్‌లో ఏమవుతుందంటే ఇక్కడ టూరిస్టులు చాలా వస్తారు. సిటీ అంతా ఫుల్ లైటింగ్స్ ఉంటాయి. ఫెస్టివల్ ఒక వైబ్రేషన్ ఫుల్ ఉంటుంది. అప్పుడు మనం మెడిటేషన్ క్లాసెస్ పెడితే బ్రహ్మాండంగా ఉంటుంది అని మాకు వచ్చింది. అది సార్‌దే అది మనది కాదు. సార్ మాకు మన నుంచి చేపిస్తారు. అది కాన్సెప్ట్ వచ్చి లాస్ట్ ఇయర్ నుంచి చేసాము. చాలా సక్సెస్ అయింది. మళ్ళీ లాస్ట్ ఇయర్ ఆహ్, అది ఆ ఈవెంట్‌లో ఏముంటుందంటే మినిమమ్ ఒక మార్నింగ్ 3 అవర్స్ అఖండ ధ్యానం ఉంటుంది. మళ్ళీ సాయంత్రం ఒక 1 అవర్ మెడిటేషన్ ఉంటుంది. తర్వాత అనుభవాలు మెడిటేషన్ ఎక్స్‌పీరియన్స్ షేరింగ్ ఉంటుంది.
మళ్ళీ గెస్ట్ నుంచి ఒక స్పీచెస్ ఉంటాయి. ఇట్లాంటి ఈవెంట్స్ 3 డేస్ లాస్ట్ ఇయర్ అయింది. ఈ ఇయర్ 5 డేస్ అనమాట. ఈ ఇయర్ ఏమంటే కొత్త కొంచెం మా ఇది ఇంప్రూవ్ చేయాలి, లేదంటే కొంచెం అట్రాక్టివ్‌గా చేయాలని ప్రతి డే కూడా ఫస్ట్ డే మేము ధ్యాన దసరా అని, సెకండ్ డే మహిళా దసరా, థర్డ్ డే రైత దసరా, ఫోర్త్ డే విద్యార్థి దసరా, ఫిఫ్త్ డే సేవా దసరా అని. లాస్ట్‌కి అందరూ సేవ నేర్చుకోవాలి. ఇది మనము స్టార్ట్ చేసాం సార్. హుహు. సూపర్ సార్. క్రియేటివ్‌గా చేస్తుంటారు అదే. ఎక్సలెంట్. యెస్ సార్. యెస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అందుకే అండి. పిరమిడ్ మాస్టర్స్ ఊరికే ఉండరనమాట. ఏదో ఒక సేవలో ఉంటారు సార్ వాళ్ళు కంటిన్యూగా. నేర్చుకున్న విషయాన్ని 10 మందికి అందివ్వాలనే చూస్తుంటారు. యెస్. ఇచ్చే థ్యాంక్ యూ. ఇచ్చే దాంట్లోనే ఉంది మేడం ఆనందము. ఏం లేదు. ఎంత ఇస్తాం అంత ఆనందం ఉంది. అంత మనము ఆహ్, అంత గ్రోత్ ఉంటుంది. అప్పుడే ఆనందం. ఇవ్వలేదనుకుంటే ఏం ఉండదు మేడం. ఇవ్వాలి, అందరికి ఇవ్వాలి. ఏది ఉంటే అది ఇవ్వాలి. యాహ్! ఇవ్వడమే నేర్పించారు కదండీ సార్ ఆ! సారు. ఎంత తీసుకుంటాం మనం భూమి నుంచి తీసుకునే ఉంటున్నాం. తీసుకున్నాం. ఎన్ని జన్మలైనా తీసుకున్నాం. ఇప్పుడు ఇద్దాం మేడం. ఏదవుతుందో అది ఇద్దాం. లాస్ట్ బ్రెత్ వరకు. యెస్. కంప్లీట్‌గా ఇద్దాం. మళ్ళీ దాంట్లో షార్టేజ్ ఏమొద్దు. సూపర్. యెస్. థ్యాంక్ యూ. థాంక్ యూ మేడం. సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్ ఇంకెవరైనా ఏదైనా అడుగుతారా సార్‌ని? ధ్యానం వెంకట్ మన సార్‌కి ఒక క్వెషన్ ఉంది. యెస్. వెంకట్ వెంకట్ సార్‌కా? సార్‌కి. యెస్ స్వామీజీ. స్వామి చెప్పండి. వెంకట్ ధనా గారు అడుగుతారంట నమస్తే. సార్. నమస్తే అండి. ధనా గారు చెప్పండి సార్. నాది చాలా సింపుల్ క్వెషన్. నేను అంత అనాలిసిస్ ఏం చేయలేను. అయ్యో! సార్‌తో ఫస్ట్ టైం మన మ్యూజికల్ ఎప్పుడు ఫస్ట్ టైం మన మ్యూజిక్ సెలబ్రేషన్ ఎప్పుడు జరిగిందో? ఫస్ట్ టైం. వెరీ ఫస్ట్. మ్యూజిక్‌తో ధ్యానం. సంగీతంతో ధ్యానం. సార్ అదే 2002లోనే సారు మ్యూజిక్ నుంచి తోనే మెడిటేషన్ అవునా? చేపించారు. యాహ్! నేను అయితే అంతేనా వెంకట్? యాహ్! సో 99లో జరిగిన ఆ! ధ్యానయజ్ఞం ఉంది. సో అప్పుడు యాక్చువల్లీ నిజం చెప్పంటే అంత పెద్ద ప్రోగ్రామ్ చేసింది 99 ధ్యానయజ్ఞం అనే చెప్పాలి. కానీ సార్ ఏం చేశారంటే దానికి ముందు కూడా ఆయన ట్రెక్కింగ్స్‌లోను, చిన్న చిన్న ఆ! ప్రోగ్రామ్స్‌లోను మ్యూజిక్‌తోనే చేయించేవాళ్ళు. అండ్ మీకు అరౌండ్ ఓకే. 97, 98 ఆ టైంకి సారు మ్యూజిక్ మెడిటేషన్ ఫ్లూట్ మ్యూజిక్ కూడా ఒక సీడీ రిలీజ్ చేశారు సారు. 97 ఆ టైంలో. ఆయన ఫ్లూట్ మ్యూజిక్‌ని విత్ తబలా వీటి ఒక మ్యూజిక్ సీడీ కూడా రిలీజ్ చేశారు ఆ టైంలో. ఒక క్యాసెట్స్ ఉండేవి అప్పట్లో. క్యాసెట్స్ రిలీజ్ చేశారనమాట. సో పత్రి గారు నిజం చెప్పాలంటే డే 1 నుంచి కూడా ఆయన ఫ్లూట్‌ని సంగీతం. మెడిటేషన్‌తో యాడ్ చేశారు. కరెక్ట్. ఎందుకంటే నేను 85లో పత్రి గారితో పాటు ప్రయాణం చేసిన వాళ్ళని కూడా నేను కలిసాను. వాళ్ళు కూడా అదే చెప్పారు. ఆఫీస్‌లో కూడా ఆయన కూర్చోబెట్టి ఫ్లూట్ వాయించేవాళ్ళు. మిగతా వాళ్ళు ధ్యానం చేసేవాళ్ళని చెప్పారు. 85లో సార్. 85లోనే. సూపర్ సార్. సూపర్. సో మీకు అప్పుడు 89, 90లో కర్నూలులో మొదలుపెట్టినప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని కూడా నేను కలిసాను. వాళ్ళందరూ కూడా ఇదే చెప్పారు. సార్ అంటే ఎవ్రీ డే ఇట్లా కూర్చోబెట్టి వాయించేవాళ్ళు కాదు గానీ ఫస్ట్ టైమ్ ఎవరికైనా ధ్యానం నేర్పించేటప్పుడు ఆయన ఉంటే ఫ్లూట్ వాయించేవాళ్ళు. అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో ఆయన ఒక 1 అవర్, 2 అవర్స్ ఫ్లూట్ కూడా వాయించిన సందర్భాలు ఉన్నాయంట. సో మ్యూజిక్ ఈస్ దేర్ మ్యూజిక్ మస్ట్ ఫస్ట్ సార్. నుంచి కూడా. దాంట్లో ఏ కన్‌ఫ్యూజన్ వద్దు సార్. కొంతమంది చెప్తారు మ్యూజిక్ ఇంపార్టెంట్. వెరీ మస్ట్ అది. ఇవ్వాలి. ఉండాలి మ్యూజిక్. మనం ధ్యాన దశలో కూడా మ్యూజిక్ ప్రతిరోజు 3 మ్యూజిషియన్స్ ఉంటారు. ఫస్ట్ డే ఫ్లూటు, షహనాయి, తబలా ఉంటుంది. సెకండ్ డే మాకు సితారు ఇలాగే ప్రతిరోజు ఉంటుంది. ఉండాలి సార్. మ్యూజిక్ లేదంటే ఏముంది సార్? థ్యాంక్ యూ మీకు వెంకట్ గారు. సోక్రటీస్ ఉన్నారు కదా! సోక్రటీస్ హ్మ్. తర్వాత చాలా మంది ఇంటలెక్చువల్స్, ఫిలాసఫర్స్ స్టార్ట్ అయ్యారు సోక్రటీస్ తర్వాత. సో అందులో ఒక ఆయన పేరు నాకు గుర్తు రావట్లేదు. మేబీ అరిస్టాటిల్ సంథింగ్, నాకు పేరు గుర్తు రావట్లేదు. ఆయన చాలా క్లియర్‌గా చెప్తాడు. ఏమని చెప్తాడంటే, అంటే ధ్యానం ఇవన్నీ కాదు గానీ ఒక మనిషికి మ్యూజిక్ అన్నది చాలా చాలా అవసరం అని ఆ! చెప్తాడు. సంగీతం అన్నది ప్రతి మనిషిని కూడా బ్యాలెన్స్ చేస్తది.
సంగీతం అన్నది మీ లోపలున్న చాలా విషయాల్ని యాక్టివేట్ చేస్తది. సంగీతం అన్నది మీ లోపలున్న కెమికల్స్‌ని బ్యాలెన్స్ చేస్తదని చెప్పాడాయన. కరెక్ట్. సో, సంగీతం ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. బట్ కొంతమంది అదే సంగీతాన్ని, ధ్యానాన్ని కలపొద్దంటారు. దేర్ పర్సనల్ వ్యూ అన్నది నా ఒపీనియన్. రాంగ్ సార్. సో తెలీదు సార్ వాళ్ళకి. యాహ్! పర్సనల్ అనుకుంది ఇంకా తెలీదు వాళ్ళకి. అంతే. ఆ! రెండోదేంటంటే అసలు ధ్యానాన్ని, మ్యూజిక్ కంపల్సరీ కలపాలి అంటే మళ్ళీ అది నోనే చెప్తాను నేను. కంపల్సరీ కాదది. కలిపితే బావుంటది. హ్మ్. ఇప్పుడు మనం సంసారంలో ఉన్నాం, సమాజంలో ఉన్నాం, చుట్టూ ఒక పెద్ద నాయిస్‌లో ఉన్నాం మనం. ఈ నాయిస్‌లో నుంచి మీరు కాన్సంట్రేట్ చేయాలి అంటే అంత ఈజీ ఏం గాదు. సో, మీరు ఒక మ్యూజిక్ పెట్టుకున్నారనుకోండి, ఆ మ్యూజిక్‌ని పట్టుకొని మీ చుట్టూ ఉన్న ప్రపంచం నుంచి బయటకొస్తారు. సెపరేట్ అవుతారు మీరు. మిమ్మల్ని సెపరేట్ చేయగలుగుతది మ్యూజిక్. సో, దిస్ మై ఓన్ అండర్‌స్టాండింగ్. ఇది అల్టిమేట్ అని కూడా నేను చెప్పను. సో, నేను అబ్జర్వ్ చేసాక నాకు అర్థమైంది అంటే ఏంటంటే దాని మీద నాకు కంప్లీట్ సార్. కరెక్ట్ సార్. ఇది డిపెండ్ హ్మ్. అవ్వకూడదు. ఉంటే హ్మ్. ఖచ్చితంగా వాడాలి. బావుంటుంది. వాడుకోవచ్చు. తప్పేం హ్మ్. గాదు. హ్మ్. కొంతమంది చెప్తున్నట్టు తప్పేం గాదది. తప్పు అది కాదు. అస్సలు తప్పు కాదది. యాహ్! ఎప్పుడు లైఫ్ కలకలగా ఉండాలి సార్. అందుకే కదా అదే స్పిరిచువాలిటీ. హ్మ్. బోర్‌గుంటే నాకు ఏముండదు. ఆ! నాకు బాగా గుర్తు పత్రికారి పాత పాంప్లెట్ ఏదైనా ఉండాలి. నేను తీస్తాను బయటికి. ఆయన ఒక మాట హ్మ్. చెప్పారు. ఆ పాంప్లెట్‌లో. చన్నబాసు గారు చెప్తే గుర్తొచ్చింది. ఏమన్నారంటే, ధ్యానము అన్నది ఏడుపు గొట్టుది గాదు. అంటే ఏమీ లేకుండా ఉత్తినే అలా కూర్చొని చేసేది గాదు. ధ్యానానికి గూడా ఒక కొంత ఉత్సాహం కావాలి అని అన్నారు. ఆ హ్మ్. ఉత్సాహం కోసం మనం సంగీతాన్ని జోడించామని జెప్పారు సారు. అంటే ఉత్సాహంతో జేయాలి. ధ్యానం అంటే గంభీరంగా జేస్తారు కొంతమంది. అవునవును సార్. కరెక్ట్. కరెక్ట్. సో, పత్రికారి స్టైల్ గంభీరత్వం గాదు. సీరియస్‌గా ఆయన స్టైల్ ఉండకూడదు. ఎప్పుడు ఎప్పుడు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండడం అవునవును పత్రికారి సార్. స్టైల్. హ్మ్. యాక్చువల్లీ ఓషో స్టైల్ గూడా అది. ఓషో గూడా అదే పని జేసాడు. సెలబ్రేషన్ ఉండాలి కదా సార్. ఏది స్పిరిచువాలిటీ అంటేనే సెలబ్రేషన్ కదా! మ్యూజిక్ ఉంటే సెలబ్రేషన్ ఇంకా పెరుగుతుంది. మెడిటేషన్ నుంచి సెలబ్రేషన్ స్టార్ట్ అవుతుంది. మ్యూజిక్ యాడ్ చేసి ఇంకా దానికి ఏమంటారు కలొస్తుంది. ఇంకా వాల్యూ యాడ్ అవుతుందక్కడ. సో, 'ధనుకుమార్' గారికి సమాధానం సూపర్. దొరికింది అని అనుకుంటున్నాను. చాలా చాలా డెప్త్‌గా. థాంక్ యూ హాయిగా వెంకటేష్ ఉండాలి గారు. సార్. ఏముంది సార్. హాయిగా సెలబ్రేట్ చేస్తూ నేను డాన్స్ నేను చేస్తూ ఎప్పుడు. నేను ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నా కూడా అయినా మ్యూజిక్ పెట్టను. ఎందుకంటే హ్మ్. ఇమ్మీడియేట్ ఫీలింగ్ వచ్చేస్తుందన్నమాట. సో, చాలా హ్యాపీ ఫీలింగ్ వస్తది. నిజానికి మ్యూజిక్కే చాలా హీల్ చేసేస్తది. ధ్యానం వరకు కూడా అవును. అక్కర్లా. కరెక్ట్. చాలా మ్యూజిక్కే చాలా హీల్ చేసేస్తది. ధ్యానం ఇంకా ఫస్ట్ పరాకాష్ట. ఇంకా పరాకాష్ట. యాహ్! సో, కొంతమంది అంటున్నారు. వాళ్ళని గూడా మనమేం అనలేము. సో, సార్ ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏ ఆళ్ళు చెప్తా ఒక ఉంటారు. ఎన్‌లెటన్ మాస్టరు తీసుకోండి. వాళ్ళ దగ్గర మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్ ఉంటుంది. చూడండి. మొన్న కృష్ణుడిది గూడా నేను చెప్పాను. మీరు ఆ హ్మ్. రోజు ఉన్నారో లేదో జూమ్‌లో. బుద్ధుడు గూడా ఫ్లూట్ వాయించేవాడు. నాకు తెలుసండి. యాహ్! బుద్ధ నోస్ ఓకే. ఫ్లూట్. ఫ్లూట్ ప్లే చేస్తారు బుద్ధ. హుహు. ఆయనకొచ్చు ఫ్లూట్ ప్లే చేయడం. యాహ్! బుద్ధుడి దగ్గర గూడా సంగీతం ఉంది. ఇప్పుడు మనది కర్ణాటకలో దాసర్ అని వస్తాడు. పురంధరదాస వాళ్ళ దగ్గర హ్మ్. అంతా తంబుర ఉంటుంది. తప్పదు. చూడండి. అంటే మ్యూజిక్ స్పిరిచువాలిటీ ఉంది. వితౌట్ మ్యూజిక్ అక్కడ లేదసలు. మనం ఊరికే చెప్తే బాగుండదు. ఏదో ఒక సాంగ్ లాగా చెప్తే వినేకి బాగుంటుంది. అప్పుడు వింటారు బాగా. అందుకే మ్యూజిక్ చూడండి. హ్మ్. తొందరగా రీచ్ అవుతుందంటారు సార్ రీచ్ పాట అవుతుంది. రూపంలో ఎఫెక్ట్ చెప్తే. ఉంటుంది. రీచింగ్ ఈజీ అవుతుంది మ్యూజిక్ ఉంటే. ఆ కమ్యూనికేషన్ అన్నది ఫాస్ట్ అవుతుంది. ఇంకోటి గూడా ధనకర్ ఏంటంటే, మీరు ఎంత ధ్యానం బాగా సాధన జేస్తారో, మీ మీ లోపల మీ క్రియేటివ్ ఎక్స్‌ప్రెషన్ గూడా వస్తది. హ్మ్. కరెక్ట్. అంటే మీ లోపల ఒక ఎక్స్‌ప్రెషన్ స్టార్ట్ అవుతది. మీరు పాడతారు, రాస్తారు ఏదో ఒకటి జరుగుతది. నేను కరెక్ట్. చాలా మంది కరెక్ట్. పిరమిడ్ మాస్టర్‌లు గమనించాను. వాళ్ళు పాడన్నా అవునవును. పాడతారు, పాటన్నా రాస్తారు. అవును. మనం మైసూర్‌లో తమిళ్‌లో ఉండే సార్ చూసాను ఇప్పుడు నేను. మన క్లాస్‌లో ఒక మేడం ఉంది. కృష్ణవేణి మేడం ఉంది. హ్మ్. ఆమె పాడేది. ఎప్పుడు మెడిటేషన్ స్టార్ట్ చేసింది, కన్నడ సాంగ్స్ అంతా పాత సాంగ్స్, ఒక ఫేమస్ సాంగ్స్ అంతా మెడిటేషన్‌కి మార్చింది. ఆల్‌మోస్ట్ ఒక 30, 40 సాంగ్స్ మార్చింది. వితిన్ 6 మంత్స్. చూడండి మరి. యెస్ సార్. యెస్ సార్. సో, హుహు. ఏంటంటే మనం ధ్యాన సాధన చేసే కొద్దీ మన లోపల క్రియేటివ్ ఎనర్జీ గూడా అవును. యాక్టివేట్ అవుతది. కరెక్ట్. సో కరెక్ట్. దట్ యూ హావ్ టు డూ సంథింగ్ క్రియేటివ్‌లీ. కొంతమంది పుస్తకాలు రాస్తారు. కొంతమంది పుస్తకాలు ట్రాన్స్‌లేషన్ చేస్తారు.
కొంతమంది కొత్తగా ఏవో సృష్టిస్తారు. మీకు బుద్ధిజంలో మీరు గమనిస్తే సో ఈ క్రియేటివ్ ఫోర్స్‌ని వాళ్ళు ఏం చేశారు అంటే పెద్ద పెద్ద టెంపుల్స్ కట్టడానికి పెద్ద పెద్ద ఏమంటారు వాళ్ళు ముగ్గులేస్తారు. చాలా కాంప్లికేటెడ్‌గా ఉంటాయి వాళ్ళ ముగ్గులు మీరు గమనిస్తే. అండ్ వాళ్ళు కొత్త కొత్త ఇన్‌స్ట్రుమెంట్స్ కనిపెడతా ఉంటారు. వాళ్ళు ఒక చాలా పెద్ద టెంపుల్స్ బుద్ధాకి ఎందుకున్నాయంటే వాళ్ళ క్రియేటివ్ ఎనర్జీని అట్లా మలుచుకున్నారు వాళ్ళు. సో, యాహ్! సో మనకిప్పుడు పత్రి గారు గూడా మనకు ధ్యాన ప్రచారం చేయండి, సేవ చేయండి అని చెప్పడానికి ఉద్దేశ్యం ఏంటంటే, ధ్యానం చేసినప్పుడు చాలా ఎనర్జీ వస్తది మీకు నిజానికి. సో, ఆ ఎనర్జీని ఎక్కడ ఖర్చు పెడతారు? మీ డే టు డే లైఫ్‌కి చాలా తక్కువ పర్సెంటేజ్ చాలు. ఎక్కువేం అక్కర్లేదు. అవునా గదా! సో, అది మీకు చాలా చాలా వచ్చేస్తది మీకు ఎనర్జీ. ఏం చేయాలి మీరు? అది మీ దగ్గరే ఉంటే మీరు తట్టుకోలేరు. అది ఖర్చవ్వాలి. కంపల్సరీ ఖర్చవ్వాలి. అర్థమవుతుందా మీకు? సో, కరెక్ట్. అది కరెక్ట్. ఖర్చవ్వాలంటే మీకేదో ఒక పని పెట్టాలి. సార్ అన్నారు మీరు ఒకసారి. అవును. హ్మ్. మనం మెడిటేషన్ చేస్తే అందరూ కొంచెం బుక్స్ ఎనర్జీ రాయలేరు. పోతుంది. షేర్ అవుతుంది మన నుంచి. షేర్ అవుతుంది. సో, యెస్. అందరూ బుక్స్ రాయలేరు, అందరూ పాడలేరు, అందరూ అన్నీ చేయలేరు గదా! కానీ అందరూ చేయగలిగే పనేంటి? ప్రచారం. హ్మ్. సో, ధ్యానం చేయండి, ప్రచారం చేయండి. మీ ఎనర్జీ బ్యాలెన్స్‌గా ఉంటది. వావ్! అది. సో, ఎప్పుడు పని చేయాలి స్వామీజీ. మనం కర్మ ఆ! ఎప్పుడు చేస్తూ ఉండాలి. ఎవ్రీ డే మనకు ఒకవేళ మన జాబే ఎక్కువ శారీరకంగా పనిచేసే జాబ్ కాదనుకోండి, శారీరకంగా పనిచేసే వ్యాయామము ఏదో ఒకటి పెట్టుకోవాలి. శరీరం కష్టపడాలి ఎప్పుడు. ఇంకో స్వామీజీ శరీరం మనము ఎంత హ్మ్. సేవ చేస్తే అన్ని పనులు మీకు కనపడుతుంటాయి. ఒక్కటి చేస్తే 10 నిజమే. కనపడుస్తుంది. 10 చేస్తే 100 కనపడుతుంది. 100 చేస్తే 1000 అలా. అలా పని మీకు వస్తుంటాయి. ఖచ్చితంగా అది. అది. సార్ మీకు ఇంకోటి ఎందుకు గూడా యాహ్! యెస్ చెప్పండి సార్ సార్. చెప్పండి. సార్ ఎందుకు మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేసేవారంటే ఆయనకి తెలుసు అంత ఒక్కటి పట్టుకున్నారు. అలా మల్టిపుల్ ప్రాజెక్ట్స్ స్టార్ట్ అయినాయి. అందరికి ఇప్పుడు సార్ ఇప్పుడు వెంకట్ సారు 'పత్రిజీ ఫిల్మ్స్' అన్నారు. ఇంకో ఇన్నోవేటివ్ ఐడియా ఆ రోజు నాకు చెప్పేవారు. అలా వస్తుంటాయి. అందరికి వస్తాయి. యాహ్! సో, ఇంకోటి గూడా నేను రియలైజ్ అయిందేంటంటే హ్మ్. లాస్ట్ 1 ఇయర్ నుంచి 'పత్రిజీ ఫిల్మ్స్' చేస్తూ చేసే ఈ ప్రాసెస్‌లో ఐ రియలైజ్ అంటే పని కోసం గాదు. హ్మ్. పని మన కోసం. అంటే మీరు ఒక పని చేస్తున్నప్పుడు మీకు తెలిసిన ఆధ్యాత్మిక సూత్రాలన్నిటిని ఆ పనిలో పెట్టాలి. దానికోసం పని. ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్థితప్రజ్ఞత అని నేర్పించారు. విన్నారు, నేర్చుకున్నారు మీరు, తెలుసుకున్నారు. సో, ఇప్పుడు మీకు పని చేయడానికి బయటికెళ్లారు. బయటికెళ్ళగానే ఎవడికో ధ్యానం గురించి చెప్పాడు. వాడు వినలేదు. మిమ్మల్ని అవమానించాడు. మీరు ఫీల్ అవుతారు. ఇంకా ముందుకెళ్లారు. ఎవరికో చెప్పారు. వాడు మిమ్మల్ని దేవుడిలా చూసాడు. అప్పుడు మీరు ఫీల్ అవుతారు. సో, ఈ రెండిటికి అతీతంగా ఉండడమే స్థితప్రజ్ఞత. సో, అది మీకు ఎప్పుడు అప్లై చేయడానికి అవకాశం వస్తది? మీరు పని చేయడానికి ప్రయత్నించినప్పుడే ఈ స్థితప్రజ్ఞత అనే విషయం అప్లై చేయడానికి మీకు అవకాశం దొరుకుతది. అవునా యెస్. కాదా? కరెక్ట్. అట్లాగే అందరం కరెక్ట్. సమానమే అంటాం. మానం హ్మ్. మధురమే, అవమానం మధురమే అంటాం. అది హ్మ్. ఎప్పుడు మీరు ప్రాక్టికల్‌గా వస్తది? పని చేసినప్పుడే జరుగుతదది. యెస్. మీరు యెస్. ఒక పనిని వావ్! తీసుకొని చేయడం మొదలుపెట్టినప్పుడు వస్తది. ఇప్పుడు చెన్నబసవ గారు ఉన్నారు. మైసూర్‌లో చాలా పనులు చేయడానికి ప్రయత్నిస్తా ఉంటారు. ఆయనకి అన్నీ వస్తుంటాయి. మెచ్చుకొని ప్రోత్సహించే వాళ్ళుంటారు. హ్మ్. తిట్టి డిస్కరేజ్ చేసేవాళ్ళుంటారు. అన్నీ ఉంటారు. వీటన్నిటికి అతీతంగా చెన్నబసవ నాట్ ఓన్లీ చెన్నబసవ గారు అందరూ యెస్. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో పిరమిడ్ మాస్టర్లు అందరూ ఇంచుమించుగా ఒకే యెస్. రకమైన జర్నీ ఉంటది. యెస్. యెస్. సో, ఎందుకు ఉంటుంది అంటే మనం చేస్తున్న పని ద్వారా ట్రాన్స్‌ఫార్మ్ అవుతున్న వ్యక్తులం. ధ్యానం వల్ల ఎంత ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారో నాకు తెలీదు గానీ, పిఎస్ఎస్‌లో 90% పని చేయడం వల్లనే ట్రాన్స్‌ఫర్మేషన్ యెస్. వచ్చింది. 100% పని యెస్. చేయడం వల్లనే వాళ్ళకు హ్మ్. విజ్డమ్ వచ్చింది. యెస్. పని చేయడం వల్లనే వాళ్ళకు ఎంతో కొంత జ్ఞానం అబ్బింది అన్నది నా అండర్‌స్టాండింగ్. 100% సార్. నేను కూడా అదే చెప్తాను. కరెక్ట్. కరెక్ట్. ఇది మేబీ, మేబీ 10 టైమ్స్ మనం మెడిటేషన్ చేస్తాము. ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్యామిలీ రిలేషన్స్ డిఫరెన్స్ వస్తుంటాయి. అప్పుడు మీకు స్థితప్రజ్ఞ అన్నది కొంచెం నేర్చుకుంటాము. కానీ బయట వస్తే ఇంకా 10 టైమ్స్ నేర్చుకుంటాము. అంతే అందుకే గదా! రావాలి. అందరూ రావాలి. అందరూ సేవ చేయాలి. మనం అంటే ఫ్యామిలీస్‌లో ఉన్నాం గాబట్టి, హ్మ్. ఇంట్లో విషయాల్ని చక్కబెట్టడానికే మనకు టైం ఉండదు. హ్మ్. అలాంటిది ఇంట్లో విషయాలు చక్కబెట్టాలి. బయటికెళ్ళి గూడా చక్కబెట్టాలి. యెస్. చూ యెస్. చూసారా? అంటే ఎంత టాస్క్. అంటే మీ ఎంటైర్ సిస్టమ్, మీ ఎంటైర్ ఇంటెలెక్చువల్, మీ ఎంటైర్ స్మార్ట్‌నెస్ ఎంత కావాలి రెండిటిని బ్యాలెన్స్ జేయడానికి. అండ్ ఈ బ్యాలెన్సింగ్ చేసే ప్రాసెస్‌లో మీ కెపాసిటీ పెరుగుతది. యెస్. మీకెన్ని ఛాలెంజెస్ వస్తే అంత కెపాసిటీ హుహు. పెరుగుతది.
కరెక్ట్ సార్. కరెక్ట్. అంటే నేను అండర్‌స్టాండ్ చేసుకున్నది. సో కరెక్ట్ సార్. కరెక్ట్ అది. అవును. యాహ్! సో ప్రాబ్లమ్స్ వచ్చే కొద్దీ సూపర్. కెపాసిటీ పెరుగుతది, విజ్డమ్ పెరుగుతది, వైజ్‌నెస్ పెరుగుతది, హ్మ్. అండర్‌స్టాండింగ్ పెరుగుతది. సో యాహ్! నేర్చుకోవడం పెరుగుతది. బావుంటది యాక్చువల్లీ. అది స్వామీజీ. యెస్ స్వామీజీ. థాంక్ యూ స్వామీజీ. సరదా తీరిపోయి సరదా తీరుతూనే ఉంటది ఓ పక్కన. దట్ ఈస్ వెరీ డిఫరెంట్ థింగ్. బట్ స్టిల్ వి ఆర్ ఇన్ ప్రోగ్రెస్. కరెక్ట్. వర్క్ అన్నది చాలా చాలా స్పీడ్‌గా తక్కువ సమయంలో ఎక్కువ నేర్చుకోవడానికి ఏదైనా అవకాశం ఉందంటే అది పని. హ్మ్. అది. యెస్. అబ్సల్యూట్‌లీ. యెస్. యెస్. ఇంకా ఎవరైనా ఏమన్నా అడుగుతారంటే అడగండి. చంద్రబోసు గారిని. హర్ష. మాస్టర్ వెజిటేరియనిజం గురించి ఏం చెప్పలేదు. అంటే ఫస్ట్ అంటే అందరూ 3 వెజిటేరియన్సే ఇంపార్టెంట్ కదని చెప్పలేదు. ఇక్కడ అవసరం 3 లేదనుకుంటా మేడం. అంటే ఇక్కడని కాదు యూట్యూబ్‌లో మేబీ చూస్తారు కదా! వెజిటేరియన్ వెజిటేరియన్ ఉంద వితౌట్ వెజిటేరియనిజం నో స్పిరిచువాలిటీ కదా మేడం. స్పిరిచువాలిటీ అంటేనే అహింస వెజిటేరియనిజం కదా మేడం. అవును. తెలుసు మాకు. ఇప్పుడు మెడిటేషన్ మేబీ నాన్ మెడిటేటర్స్ తెలీదు. ఎందుకు హ్మ్. తింటే అవుతుంది. హ్మ్. హ్మ్. మాకు తెలుసు. అసలు వెజిటేరియనిజం ఎందుకు అవసరం మాస్టర్? ఇది పెద్ద సింపుల్‌గా అంటే మేడం, మనం ఏది తింటామో అలా ప్రవర్తిస్తాం కదా మేడం. ఫుడ్ ఈజ్ హ్మ్. నాట్ ఓన్లీ ఫుడ్. ఫుడ్ ఒక వైబ్రేటివ్ ఇది కదా! అవును. వస్తువు కదా! వైబ్రేషన్ ఉంటుంది. వైబ్రేషన్ అంటే ఏంటి? ఒక ఎనర్జీస్ ఉంటాయి. ఆ ఎనర్జీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక నాన్ వెజ్ తిన్నామనుకోండి, దాంట్లో ఏమవుతుంది ఉంటుంది అంత నెగెటివ్ ఎనర్జీస్ ఉంటాయి. మళ్ళీ అక్కడ ఆ నెగెటివ్ తీసుకుంటాము. మళ్ళీ నెగెటివ్ మన లోపలనే ఉంటుంది. ఎనర్జీ కెనాట్ బి డెస్ట్రాయిడ్ కదా మేడం. ఒక ఎనర్జీ అంటే ఇంకో రూపం చేంజ్ అవుతూ ఉంటుంది. అందుకే ఫుడ్ కూడా ఎనర్జీ కదా! మనం ఏది తింటామో అలా ప్రవర్తిస్తుంటాం. అందుకే నెగెటివ్ తింటే నెగెటివ్ లాగే మనము బిహేవ్ చేస్తాము. అందుకే మీరు ఎంత ధ్యానం చేస్తారు అనుకోండి, దాంట్లో నేనింకా నాన్ వెజ్ ఆపలేదంటే ఇంకా ఉపయోగం లేదక్కడ. ఒక చోటేమో మెడిటేషన్ చేస్తుంటాము. ఇంకో చోట ఎనర్జీ పోతూ ఉంటుంది. అక్కడ ఏమి ఉపయోగం లేదు. వేరే సొసైటీకి, మా సొసైటీకి డిఫరెన్స్ ఏమంటే ఇక్కడ కంప్లీట్ ఉందన్నమాట. ఒక ఫుడ్ కానీ, మెడిటేషన్ కానీ, పిరమిడ్ కానీ ఏదైనా తీసుకోండి మేడం. అందుకే వితౌట్ నాన్ వయలెన్స్ స్పిరిచువాలిటీలో మనం ఎంటర్ అవ్వలేము. స్పిరిచువాలిటీ స్టార్ట్స్ విత్ అహింస మేడం యాక్చువల్లీ. అందుకే సార్ చెప్పారు కదా! ఫస్ట్ వెజిటేరియన్ అవ్వండి, తర్వాత మెడిటేషన్ అన్నారు. ఎందుకంటే స్టార్ట్స్ విత్ నాన్ వయలెన్స్. స్టార్ట్ చేయాలంటే మనం ధ్యానం చేయాలి. బాగా సాధన చేయాలి. అప్పుడు పోతుంది అంతే కదా! ఈ బుక్ చదవండి మేడం. వెజిటేరియనిజం అండ్ అకల్టిజం బుక్ ఉంది కదా! లెడ్ పీటర్ బుక్ చదవండి. ఏంటండి పేరు? వెజిటేరియనిజం అండ్ అకల్టిజం. అకల్టిజం. ఆ! ఓకే. ఆ బుక్ చదవండి. బాగుంది. చాలా బాగుంది. ఆథర్ ఎవరండి? లెడ్ పీటర్. ఓకే. చెన్నబసవ్ గారు ఒక్క లాస్ట్ క్వశ్చన్ అడుగుతా. యెస్ సార్. విద్యార్థి దసరా ఏం చేస్తారు అసలు? విద్యార్థి దశలో స్టూడెంట్స్‌ని మనము పిలుస్తాం సార్. ఇంకా అది కాన్సెప్ట్ ఇంకా ఫైనల్ కాలేదు. ప్లస్ స్టూడెంట్స్ పిలిచి ఫర్ ఎగ్జాంపుల్ మనము స్కూల్స్‌కంతా మెడిటేషన్ చెప్తాం కదా! ఆ స్కూల్ నుంచి ఎవరు బాగా మెడిటేషన్ స్టార్ట్ చేస్తున్నారు ప్లస్ ట్రాన్స్‌ఫార్మ్ అయినారు. ఆ పిల్లలతో మనము ఎక్స్‌పీరియన్స్ షేర్ చేపిస్తాం అక్కడ. మెడిటేషన్ ఎక్స్‌పీరియన్సు. ఇంకా యాడ్ చేయాలి సార్ ఇంకా. ఇంకా కాన్సెప్ట్ అంతా ఫైనల్ కాలేదు. ఇది మేబీ హై లెవెల్‌లో అయింది. ఇది ఒక ఉంది థాట్. నైస్. క్రియేటివిటీ బయట వస్తుంది 1 బై 1. థాంక్ యూ. యెస్ సార్. ఓకే సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ. హాఫ్ అన్ అవర్ కాస్త 1 అవర్ అయిపోయింది. అలాగే మేడం. బాగుంది. సజ్జన సాంగత్యం. మేడం కూడా ఓ రోజు రమ్మని చెప్పాలి మీరు. చెప్తాను సార్. వస్తారు. మేడం ఇంకా బాగా మాట్లాడతారు. ఆమె లెక్చరర్ బాగా మాట్లాడతారు.
యెస్. యెస్. అందుకనే. ఆ మేడం తెలుగు ఇంకా బాగుంటుంది నా తెలుగు కంపేర్ చేస్తే. షూర్. షూర్ సార్. యెస్ సార్. మీరే మేడంతో మాట్లాడి మాకు చెప్పాలి. నేను ఏ చెప్తాను రోజు సార్, చెప్తాను. సమయం ఇస్తారు. ఖచ్చితంగా. యెస్ సార్. యెస్ సార్. యెస్ సార్. థ్యాంక్ యూ. మాకు పత్రిజీ యెస్ సార్. ఫిల్మ్స్ బాగా త్వరగా రావాలి. అందరూ ఖచ్చితంగా దయచేసి చెప్తాను మాస్టర్స్, ఇది అందరూ సహాయం చేయాలి మన వెంకట్ సార్‌కి. అద్భుతమైన కాన్సెప్ట్ ఇది. బ్రహ్మాండమైన కాన్సెప్ట్. సార్ గురించి తెలుసుకుంటే మనం ఏమనుకున్నాము అది ఫర్ ఎగ్జాంపుల్ 10 టైమ్స్ ఫాస్ట్ అవుతుంది పని. సార్ గురించి తెలీదు. నేను అందరికి చెప్తాను పత్రి సార్ గురించి తెలుసుకోవాలంటే మినిమమ్ 100 ఇయర్స్ కావాలి ఈ భూమికి అని. అంత ఆయన డెప్త్ ఉంటాయి. ఆయన మాటలు, ఆయన చేసిన పనులు. యెస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో సార్. మచ్. థ్యాంక్ యూ సో మచ్. హిందూ గారు. యాహ్! ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సార్. అంటే ఇలా మాట్లాడుకుంటూ పోతుంటే మనకైతే సమయం అనేది కనిపించదనమాట. అదే సజ్జన సాంగత్యం. సో ఫ్రెండ్స్ వీక్షించారు కదూ. సో ఇవాల్టి ఈ సజ్జన సాంగత్యం రేపు మరొక మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యం కొనసాగుతుంది. సో మరి ఈ కార్యక్రమం గురించి పత్రిజీ ఫిల్మ్స్ అనే యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మీ కామెంట్స్ రూపంలో మీకు ఒపీనియన్ థ్యాంక్ యూ సో మచ్.